Hare Krishna. Please accept my humble obeisances, all Krishna. I thank Balgun Prabhu ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మనకి నవవిధ భక్తి కంటిన్యూ చేద్దాము. కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ we will continue. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. నమో కించన విత్తాయ నివృత్తగుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో మనం కొద్ది క్లాసులలో నవవిధ భక్తి చేస్తున్నాము. సో మనం శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం కవర్ చేసాము. సో ఈ రోజు అర్చనం గురించి మాట్లాడుకుందాము. సో ఈ శ్లోకాన్ని ఒకసారి రిమైండ్ చేసుకోవడానికి క్యాంటో 7 చాప్టర్ 5 23-24 శ్లోకాస్. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం. ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చేనవలక్షణ క్రియతే భగవతి యదా తన్మన్యేతి తముత్తమం. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతాం సహగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగనా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురో హరిణం పరమానంద చైతన్య. So thank you all for joining. Very grateful. ఈ రోజు ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కన్వే వాట్ ఐ నో అబౌట్ అర్చనం. ఏదైనా తప్పులుంటే క్షమించండి. అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ఆల్ ఫ్రమ్ ఆచార్యస్. సో ఐ హోప్ ఐ గెట్ ద రైట్. అందరూ మ్యూట్ చేసుకోండి దయచేసి. సో ఈ రోజు నెక్స్ట్ అంగం అన్నమాట. నవవిధ భక్తిలో మనం ఇంకో అంగం గురించి మాట్లాడుతున్నాము. సో అర్చనం అనేది చాలా యాక్చువల్లీ పెద్ద టాపిక్. సో ఏదో బ్రీఫ్ గా 1 hour లో అయ్యేది కాదు. సో ఇఫ్ యు ఆల్ పర్మిట్ నేను ఒక 2-3 క్లాసెస్ లో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. అంటే మనం వర్షిప్ ఎందుకు చేస్తాము, దాని హిస్టరీ ఏంటి, తర్వాత ఎలా చేయాలి ప్రాక్టికల్ గా, అండ్
మనకి ఆచార్యులతో మనం ఏం నేర్చుకుంటాము, గోస్వాముల వారు వాళ్ళ డేటీస్ తో వాళ్ళ రెసిప్రొకేషన్స్ ఏంటి. సో వెరీ వెరీ స్వీట్ పాస్ట్ టైమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో మీ పర్మిషన్ ఉంటే ఇంకో క్లాస్ కూడా తీసుకుంటాను. సో ఈ ఈ రోజు మనం ఐ ట్రై టు కవర్ కొంచెం హిస్టరీ, అంటే ఎలా వచ్చింది డేటివ్ వర్షిప్ కాకుండా యాక్చువల్లీ ఎందుకు వర్షిప్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి అనేవి మనం ఇవాళ కొంచెం చర్చించుకుందాము. సో కొంచెం డీటెయిల్ గా చెప్తాను. దే మే బి సమ్ పాయింట్స్ ఇఫ్ యూ వాంట్ టు నోట్ డౌన్. కొంచెం అంటే ఇది విల్ గో ఇన్ టు డీటెయిల్స్, ఆల్ డీటెయిల్స్ ఆఫ్ అర్చన. సో ఫస్ట్ అర్చనం అంటే ఏంటి, మనం ఈ నవవిధ భక్తిలో నేను ఐ ట్రై టు డిఫైన్, అంటే స్ట్రిక్ట్ గా డెఫినేషన్స్ ఉన్నాయి అన్నిటికీ. సో మనం తోచిన అర్థం తీసుకోకుండా డెఫినేషన్స్ ఉన్నాయి అన్నిటికీ అనమాట. సో అర్చన మీనింగ్ వర్షిప్ ఆఫ్ ద లార్డ్. సో వర్షిప్ చేయడం అర్చనం అంటే సింపుల్ గా చెప్పాలంటే. అందరూ మ్యూట్ చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది నాకు. సో అర్చనం అంటే వర్షిపింగ్ ద లార్డ్. సో ఇందులో మనం అర్చనం గురించి మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని టర్మ్స్ వస్తాయన్నమాట. సో మనం విన్నవే ఇవి. విగ్రహం అని వింటాం కదా, విగ్రహం అనేది కామన్ గా వింటాం. సో విగ్రహ మనం భాగవతంలో కూడా శ్లోకాలు చదువుతున్నప్పుడు విగ్రహ అనే చాలా చోట్ల వస్తుంది. సో దాని దాని ఎక్స్పాన్షన్ అంట వివిధం సుఖం గృహణాతి. విగ్రహ అంటే వివిధం సుఖం గృహణాతి అంటే ఎవరైతే వేరే వేరే జాయ్స్ యాక్సెప్ట్ చేస్తారో, సుఖం గృహణాతి అంటే ఏవైతే సుఖాలని తీసుకుంటారో పొందుతారో వాళ్ళని విగ్రహ అంటారు. సో మనం డేటికి అన్ని అన్ని చేస్తాం కాబట్టి అది యాక్సెప్ట్ చేసేది విగ్రహం అని ఒక అర్థం. తర్వాత మూర్తి అంటే ఏంటి, ఎవరికైనా తెలుసా మూర్తి అంటే ఏంటో? మనం చాలా వాడుతుంటాం. సో మూర్తి అంటే ఆ మూర్ఛతి ఇది అంట, అంటే అప్పుడప్పుడు అన్కాన్షియస్ గా అయిపోయేది మూర్తి అని చెప్తున్నారు. సో నాకు కూడా ఎక్కువ క్లారిటీ రాలేదు, కానీ దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మూర్తి అన్నారు. సో ఇవి యాక్చువల్లీ ఈ రెండు, విగ్రహం అనేది మూర్తి అనేది భాగవతంలో మన మనుషులకు సంబంధించి చేశారు. అంటే ఎవరైతే భగవంతుని ఇది చూసి అప్పుడప్పుడు అన్కాన్షియస్ అవుతారో వాళ్ళని కూడా అనొచ్చు మూర్తి అని చెప్పారు. అందుకే మనం ఈ మూర్తి అండ్ విగ్రహం అనేది భాగవతంలో మనుషులకి సంబంధించి యూజ్ చేశారు కాబట్టి మనం భగవంతునికి సంబంధించి కూడా మనం మూర్తి అండ్ విగ్రహం అనకుండా దాన్ని శ్రీ విగ్రహం శ్రీ మూర్తి అనాలి. సో ఇది దిస్ ఇస్ నేను ఐఎమ్ టెలింగ్ మై సెల్ఫ్, ఎందుకంటే మనం చాలా విగ్రహం మూర్తి అన్నట్టుగా రెఫర్ చేస్తాము. సో ఇప్పటి నుంచి మనం శ్రీ విగ్రహం శ్రీ మూర్తి అనేది నేర్చుకోవాలి డేటీని రెఫర్ చేయడం. అందుకే కూడా మనం ఎప్పుడు శ్రీ అంటే మనకి యూనో శ్రీ అంటే ఒక ఐశ్వర్యం లాగా. అందుకే మనం శ్రీ రాధ, శ్రీ సీత, సో ఇట్ మీన్స్ ఆపులెన్స్. సో అందుకే ఎలాగైతే మనం శ్రీ రాధ అంటామో అలాగా విగ్రహాన్ని కూడా శ్రీ విగ్రహాన్ని రెఫర్ చేయాలి, శ్రీమూర్తి అని రెఫర్ చేయాలి. తర్వాత అర్చ అంటే ఏంటి, అర్చ విగ్రహాన్ని కూడా మనం చాలా చోట్ల చూస్తుంటాము. అర్చ అంటే అర్చయతే ఇతి అంట. అర్చయతే ఇతి అంటే ఇట్ ఇస్ వర్షిప్. సో సంథింగ్ దట్ ఈస్ వర్షిప్ ఇస్ కాల్డ్ అర్చ. అండ్ దెన్ ఈ అర్చ విగ్రహ అనేది మనం కామన్ గా, సో కాంబినేషన్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ వర్షిప్ అండ్ ఈ విగ్రహం ఏవైతే వివిధం సుఖం గ్రహణాతి అవుతుందో ఆ విగ్రహానికి మనం అర్చ వర్షిప్ చేస్తే దాన్ని అర్చ విగ్రహం అంటారు. సో మనం ఇప్పటి నుంచి ఈ డేటీ వర్షిప్, ఎవరైతే మనం డేటీని పూజిస్తామో వాళ్ళని అర్చ విగ్రహాన్ని రెఫర్ చేద్దాం. సో దాట్ విచ్ ఇస్ వర్షిప్. సో టిపికల్ గా అర్చ విగ్రహం అనేది మనం భగవంతుడికై వాడతాము. కానీ కొన్నిసార్లు ఇఫ్ యూ నోటీస్ ఏదైనా స్పిరిచువల్ మాస్టర్ విగ్రహం ఉంటే కూడా దాన్ని మనం వర్షిప్ చేస్తాం కాబట్టి రేర్ గా స్పిరిచువల్ మాస్టర్ ని కూడా అర్చ విగ్రహాన్ని రెఫర్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. తరువాత ఆ ఈ శ్రీమూర్తి అంటే ఏంటి అంటే, ఈ విగ్రహం శ్రీమూర్తి అంటే ఏంటంటే శ్రీమూర్తయ శ్రీ భగవత్ ప్రతిక్రియ అంటున్నారు. ఎవరు? హరిభక్త విలాసలో ఏం చెప్తున్నారంటే శ్రీమూర్తయ శ్రీ భగవత్ ప్రతిక్రియ అంటే ఈ మూర్తులంట ప్రతిక్రియలు. ప్రతిక్రియ అంటే ప్రతికృతి అంటే ఎగ్జాక్ట్ రెప్లికాస్ ఆఫ్ శ్రీ భగవాన్ అంటున్నారు. సో ప్రతికృతి అంటే ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ భగవాన్. సో అందుకే వాళ్ళని శ్రీమూర్తి అనొచ్చు మనం. ఎలా రెప్లికా అని మనం కొంచెం డీటెయిల్ గా తర్వాత వెళ్దాం. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ అ డేటీ, మన అండర్స్టాండింగ్ ఏమి ఉండాలి డేటీ, మన మూడ్ ఏమి ఉండాలి డేటీ అని మనం కొంచెం డీటెయిల్ లో వెళ్ళొచ్చు తర్వాత.
సో ఎందుకు అర్చన ఎందుకు ఇంపార్టెంట్? మనం ప్రతి అంగంలో మనం చూసాం. శ్రవణం ఎందుకు ఇంపార్టెంట్ చెప్పుకున్నాము. హియరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అవన్నీ చెప్పుకున్నాం. సో వి ఆర్ యాక్చువల్లీ అడ్వాన్సింగ్ ఇన్ అవర్ నవవిధ భక్తి. సో అర్చనం ఎందుకు అంటే అర్చన కూడా ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ లింబ్ ఆఫ్ భక్తి. సో మనం భక్తి రసామృత సింధు చూస్తే నెక్టర్ ఆఫ్ డివోషన్ విచ్ డీల్స్ విత్ కంప్లీట్ డివోషనల్ సర్వీస్ ఎలా చేయాలి అని మనం నేర్చుకునేది. అది నేను కూడా ఇంకా చదవలేదు. చాలా ఫ్యూ పార్ట్స్ మాత్రం చదివాను. సో అందులో మనకి తెలిసింది ఏంటంటే భక్తి రసాంశంలో 64 అంగాలు ఉన్నాయి భక్తికి. అందులో 5 అంగాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ 5 అంగాస్ ఇంపార్టెంట్ అనేసి ఈ భక్తి రసాంశ సింధు చెప్తుంది. సో ఏం చెప్తారంటే దురూహాద్భుత వీర్యేస్మిన్ శ్రద్ధ దూరేస్తు పంచకే యత్ర స్వల్పోపి సంబంధ సద్గీయం భావ జన్మని. సో ఈ భక్తి రసాంశ సింధు ఏం చెప్తుందంటే ఈ అన్ని లిస్ట్ 64 ఐటమ్స్ లిస్ట్ చేసుకుంటూ లాస్ట్ 5 ఐటమ్స్ అంట. లాస్ట్ 5 పంచకే అంటే 5 ఐటమ్స్ హ్యావ్ ఇన్కన్సీవబుల్ అండ్ అస్టానిషింగ్ పవర్. ఇన్కన్సీవబుల్ అంటే మనం అనుకోనంత పవర్ ఉందన్నమాట. అంటే ఈ డేటివ్ వర్షిప్ అనే దానికి అనుకోనంత పవర్ ఉంది. ఈ డేటివ్ వర్షిప్ కాదు, సారీ, ఈ లాస్ట్ 5 ఐటమ్స్. ఆ 5 ఐటమ్స్ ఏంటి అంటే, సో ద 5 ఇంపార్టెంట్ లిమ్స్ ఆఫ్ ద 64 లిమ్స్ ఆర్ నామ సంకీర్తన, సాధు సంఘ, భాగవత సేవ, ధామంలో ఉండటం, తర్వాత 5వది వచ్చి శ్రీమూర్తి సేవ. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. సో 5 ఇంపార్టెంట్ లిమ్స్ ఆఫ్ భక్తి అకార్డింగ్ టు రూప గోస్వామి ఇన్ భక్తి రసామృత సింధు ఏంటంటే నామ సంకీర్తన, సాధు సంఘం, భాగవత సేవ అంటే భాగవత శ్రవణం, ధామంలో ఉండటం, తర్వాత శ్రీమూర్తి సేవ. సో ఈ 5 చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటికంటే చాలా పవర్ ఉంటుంది, చాలా పోటెంట్ అంట ఇది. ఇన్కన్సీవబుల్ అంటే జస్ట్ లైక్ కృష్ణ ఇస్ ఇన్కన్సీవబుల్. మనం అది మన అంటే ఇట్స్ నాట్ క్యాల్కులబుల్. మనం దాన్ని గెస్ చేయలేము ఎంత పవర్ ఉందో దీనికి. సో ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో యత్ర స్వల్పోపి సంబంధ సద్గీయం భావజన్మని అంటే మనకి కొంచెం కూడా రిలేషన్షిప్ ఉంటే అంట, ఈ 5 అంగాలతో కొంచెం కూడా రిలేషన్షిప్ ఉండి తర్వాత మనం అఫెన్సెస్ లేకుండా చేయగలిగితే వీ కెన్ అటైన్ ద లెవెల్ ఆఫ్ భావ. సో భావ స్టేజ్ లోకి వెళ్ళిపోవచ్చంట మనం. ఏంటి ఈ 5 అంగాలు కొంచెం చెప్తున్నారు. లైక్ స్వల్పం స్వల్పం అత్యప్యత్రాయతో మహతి భయాత్ అని భగవద్గీతలో చెప్తారు కదా. అంటే కొంచెమైనా భక్తి చేస్తే మనకి ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ ద మోస్ట్ డేంజరస్ ఫియర్ అని భగవద్గీతలో చెప్తుంటే, ఇక్కడ ఈ 5 అంగాలు స్వల్పోపి సంబంధ అంటే ఉట్టి మీరు ఆ రిలేషన్షిప్ పెట్టుకుంటేనే మీకు భావం స్టేజ్ దాకా, అంటే ఈ భక్తిలో స్టేజెస్ ఉన్నాయి కదా. భావ ఇస్ వాట్ స్టేజ్ జస్ట్ బిఫోర్ ప్రేమ. సో కృష్ణ ప్రేమ కంటే వచ్చే ఒక్క స్టేజ్ ముందు భావంలోకి వెళ్తాం అనమాట. ఆ స్టేజ్ వరకు తీసుకెళ్తుందని చెప్తున్నారు. సో వెరీ వెరీ ఫార్చునేట్. అగైన్ ఒక సింపుల్ వే ఇచ్చారు మనకి ఈ భావ స్టేజ్ లోకి వెళ్ళడానికి అనమాట. సో తర్వాత ఈ చైతన్య చరితామృతంలో కూడా చైతన్య మహాప్రభు చెప్తారు. ఏం చెప్తారంటే, సకల సాధన శ్రేష్ఠ ఏ పంచ అంగ కృష్ణ ప్రేమ జన్మే పంచేర అల్ప సంఘ. సో సిమిలర్ ఏదైతే భక్తి రసామృత సింధులో ఇచ్చారో ఇట్స్ వెరీ ఐడెంటికల్ శ్లోకం. సకల సాధన శ్రేష్ఠ ఏ పంచాంగ అంటే అన్ని సాధనలోకి శ్రేష్టంగా ఈ 5 అంగాలు ఉంటాయి. కృష్ణ ప్రేమ జన్మయే పంచేర అల్ప సంఘ. సో కృష్ణుడి ప్రేమ వస్తుంది ఈ అల్ప సంఘం, ఈ సేమ్ థింగ్ అల్ప సంఘం తీసుకుంటే ఈ 5 వాటితో. సో వస్తే కృష్ణ ప్రేమ వస్తుందని చెప్తున్నారు అనమాట. సో ఆల్ సాధనాస్ దీస్ 5 limbs of bhakti are the best. కృష్ణ ప్రేమ విల్ అపియర్ ఇన్ ద సాధక బై ఈవెన్ స్లైట్ అసోసియేషన్ విత్ దెమ్ అని చెప్తున్నారు చైతన్య మహాప్రభు మనకి. అది ప్లీజ్ అండర్స్టాండ్ దట్ దీస్ 5 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శిల ప్రభుపాద్ కూడా చెప్తారు ఈ 5 చేస్తే దే ఆర్ వాట్ ఆర్ దే అంటే చాలా వండర్ఫుల్ అని చెప్తారు శిల ప్రభుపాద్. అండ్ దే హ్యావ్ ఇన్కన్సీవబుల్ పవర్. సో అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. వి హావ్ టు కీప్ రిమెంబరింగ్. ఆఫ్ కోర్స్ వి ఆర్ ట్రైయింగ్ టు డూ ఆల్ ఆఫ్ దెమ్, బట్ స్టిల్. తర్వాత భక్తి రసామృత సింధులో 64 వేస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ 64 లో ఈ 5 మనం డిస్కస్ చేసుకున్నాము. 5 ఇంపార్టెంట్. సో ఆ 5 తీసేస్తే ఇంకా 59 ఉంటాయి. సో ఆ 59 ప్రాసెసెస్ లో కూడా అవుట్ ఆఫ్ 59, 35 ఆఫ్ దెమ్ ఆల్సో రిలేట్ టు డేటీ వర్షిప్ ఆర్ అర్చ విగ్రహం. సో 35 plus 5. 35 plus 1. So almost 36 items of devotional service out of 64 are relating to deity worship. So దాంతో మనకు అర్థం అవుతుంది ఎంత ఇంపార్టెంటో డేటీ వర్షిప్. సో మనం ఎందుకు చేయాలి డేటీ వర్షిప్ అంటే ఇది రూప గోస్వామి చెప్పడమే కాకుండా మనకి కృష్ణుడు కూడా మనకి అలాగే ఇన్స్ట్రక్ట్ చేశాడు. సో ఏం చెప్పాడు కృష్ణుడు మనకి భగవద్గీతలో? మన్మనా భావ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మం ఏవైషసి యుక్తైవాం ఆత్మానం మత్ పరాయణ. సో మన్మనా భావ మద్భక్తో అంటే ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ.
బికమ్ మై డివోటీ అంటాడు. మద్ యాజి అంటే ఇందులో వర్షిప్. క్లియర్ గా కృష్ణుడు చెప్తున్నాడు, వర్షిప్ మీ, ఆఫర్ ఒబేసెన్సెస్ అంటూ మీ, నాకు నమస్కరించు, నన్ను వర్షిప్ చేయు అని చెప్తున్నాడు అనమాట. సో కృష్ణుడి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ భగవద్గీత 9.34. తర్వాత లాస్ట్ చాప్టర్ లోకి వచ్చాక కూడా అగైన్ కృష్ణ అగైన్ సేస్ ఆల్మోస్ట్ సిమిలర్ శ్లోకం, కానీ లాస్ట్ 2 లైన్స్ వేరుగా ఉంటాయి. మన్మనా భావ మద్భక్తో మద్యాజి మాం నమస్కురు మాం ఏ వైశ్యసి సత్యం తే ప్రతిజనే ప్రియోసిమే అని చెప్తున్నాడు. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే అగైన్ బికమ్ మై డివోటీ, వర్షిప్ మీ, పే హోమేజ్ అంటూ మీ, ఇలా చేస్తే నువ్వు నా దగ్గరికి తప్పకుండా వస్తావని ఈ శ్లోకంలో 18.65 లో ఈ ప్రామిస్ చేస్తాడు మనకి. సో కృష్ణ ఇన్ 2 places ఈస్ టెలింగ్ us డైరెక్ట్లీ టు వర్షిప్ హిమ్. సో తర్వాత కృష్ణుడు వేరే చోట్ల కూడా చాలా చేస్తాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ వర్షిప్ అగైన్ ఎక్కడ చెప్తారంటే కృష్ణుడు శ్రీమద్ భాగవతంలో క్యాంటో 11 లో తను ఉద్ధవుడికి డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. యాక్చువల్లీ ఇది అగైన్ ఇట్ విల్ బికమ్ వెరీ ఎక్స్టెన్సివ్, కానీ డైరెక్ట్ గా ఎలా చేయాలి, మెథడ్ ఏంటి అన్నది కూడా ఉద్ధవుడికి కృష్ణుడు డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇది మనం సబ్సిక్వెంట్ సెషన్స్ లో చూడొచ్చు. సో డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ వై యూ షుడ్ వర్షిప్ అండ్ హౌ యూ షుడ్ వర్షిప్ మీ అని చెప్తారు ఉద్ధవుడికి. తర్వాత మనకి తెలిసిందే కదా, శ్రీల ప్రభుపాద్స్ డిజైర్ వాజ్ దేర్, డిజైర్ ఫర్ డెయిటీ వర్షిప్, వీఆర్ సీయింగ్ ఇట్ మేనిఫెస్ట్ అక్రాస్ ద వరల్డ్. సో శ్రీల ప్రభుపాద్ వారు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ స్ప్రెడింగ్ కృష్ణ కాన్షియస్నెస్ హి హస్ గివెన్ us దిస్ డెయిటీ వర్షిప్. అంటే ఈ రోజు మనకి ఇన్ని టెంపుల్స్, ఇంత బ్యూటిఫుల్ డెయిటీస్ ఉన్న ప్రకారమే ఐ థింక్ సో మెనీ డివోటీస్ ఆర్ కమింగ్. అంటే ఆ టెంపుల్స్ ఆర్ సో అట్రాక్టివ్. అది శ్రీల ప్రభుపాద్ వారి magnanimity. So he actually ఆ టెంపుల్సే కాకుండా శ్రీల ప్రభుపాద్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ హిస్ డిజైర్ దట్ ఎవ్రీ హౌస్ హోల్డర్, ప్రతి గృహస్థుడు కూడా ఈ డెయిటీ వర్షిప్ తీసుకోవాలి అని చెప్పారన్నమాట. శ్రీల ప్రభుపాద్ సెవరల్ ప్లేసెస్ లో చెప్పారు. ఏమన్నారంటే ఐ జస్ట్ రీడ్ వన్ ఆఫ్ హిస్ డైరెక్ట్ కొటేషన్. ఇట్ ఇస్ నాట్ దాట్ వీ హ్యావ్ టు ఓపెన్ డిఫరెంట్ సెంటర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. Whoever cares for Krishna consciousness movement can install deities at home and under superior guidance worship the deity regularly, chanting the Mahamantra and discussing Bhagavad Gita and Bhagavatam. So we are actually teaching in our classes how to go about this. Anyone can do this at home without difficulty. And Sri Chaitanya Mahaprabhu requested all the devotees present there to do so. So ఇది క్లియర్ గా శ్రీల ప్రభుపాద్ గారి ఇన్స్ట్రక్షన్స్. సో మనం తెరుస్తాం సెంటర్స్, కానీ ప్రతి ఒక్కరూ గుడికి వెళ్ళి చేసే అవసరం లేకుండా ఎవరైతే కృష్ణ కాన్షియస్ మూవ్మెంట్ సీరియస్ గా తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ ఇళ్లలో హోమ్ డెయిటీ వర్షిప్ చేయమని చెప్తున్నారు అనమాట. సో అగైన్ వీ హ్యావ్ కృష్ణాస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ శ్రీల ప్రభుపాద్ ఇన్స్ట్రక్షన్స్ టు డూ దిస్ డెయిటీ వర్షిప్. తర్వాత ఈ రోజు కొంచెం అగైన్ మనకు ఇక్కడ ఎవరికన్నా ఈ ఫోరం లో ఉండకపోవచ్చు, కానీ ఎవరికన్నా ఎందుకు చేయాలి డెయిటీ వర్షిప్ అనే డౌట్ ఉందా? ఆర్ డెయిటీని ఎందుకు వర్షిప్ చేయాలి, కృష్ణ ఇస్ ఎవ్రీవేర్, అలాంటి డౌట్స్ ఎవరికన్నా ఉన్నాయా? ఇప్పుడు లేదు మాతాజీ, చేయాలి. హరే కృష్ణ. ఐ హోప్ నాట్. కానీ మనకి ఈ డిబేట్ చాలా వస్తూ ఉంటుంది మన బయట వాళ్ళతో హూ ఆర్ నాన్ డివోటీస్. సో ఐ జస్ట్ వాంట్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ డిస్కసింగ్ సో దట్ మన కన్విక్షన్ వచ్చేసి మనం వేరే వాళ్ళకి చెప్పగలిగేలాగా ఉండాలని అనుకుంటున్నాను. ఇస్ దట్ ఓకే విత్ ఆల్ ఆఫ్ యూ? ఎందుకంటే చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. సో మనం వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ సెల్స్ విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ మనకి ఉంటేనే మనం కొంచెం వాళ్ళతో మాట్లాడగలుగుతాం, ఎస్పెషల్లీ ఇన్ పర్సన్స్. సో చాలా డౌట్స్ ఉంటాయి. సో కొన్ని మనము ఎందుకు చేస్తున్నామని మనం కూడా రీఇన్ఫోర్స్ చేసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ అందరికి ఏమొస్తుందంటే అబ్సల్యూట్ ట్రూత్ అంటే ఎవరైతే భగవంతుడు ఆయనకి ఫామ్ లేదు కదా అంటారు. సో అది ఫస్ట్ మనకి ఇంపర్సనల్స్ తో వచ్చే ఫస్ట్ డిబేట్ అదే. అండ్ దెర్ ఆర్ ఇంపర్సనల్స్ ఆల్ అరౌండ్ అస్. మనం రికగ్నైజ్ చేయకపోవచ్చు, కానీ మాట్లాడితే అర్థం అవుతుంది అనమాట. అంటే సమ్ డోంట్ అపియర్ లైక్ దాట్, బట్ చాలా ఉంది చుట్టుపక్కల. సో ఫస్ట్ భగవంతుడికి రూపం ఉందా అంటారు. సో అది చెప్పడానికి మనకు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మన శాస్త్రాల్లో ఎక్కడైతే ఉందో అవి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా మటుకు మనకి ఇది బ్రహ్మ సంహితలో కనిపిస్తుంది. ఏమంటున్నారు బ్రహ్మ సంహితలో? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. సో ఇక్కడ ఏమంటున్నారు? సచ్చిదానంద విగ్రహ.
సో కృష్ణుడికి కృష్ణ హూస్ నోన్ ఎస్ గోవింద, సుప్రీం గాడ్ పరమకృష్ణ, అండ్ హీ హాజ్ సచ్చిదానంద విగ్రహ అంటే ఏంటి, ఇటర్నల్ బ్లిస్ఫుల్ అండ్ స్పిరిచువల్ బాడీ ఉందని ఇక్కడ చెప్తున్నారు అనమాట క్లియర్ గా. సో విగ్రహ అని వచ్చింది ఇక్కడ, సో ఇక్కడ స్పిరిచువల్ బాడీ ఉందని మనకి తెలుస్తుంది అనమాట. సో తర్వాత ఇలాగ బ్రహ్మ సంహితలో చాలా చాలా వర్సెస్ మనకి డిస్క్రిప్షన్ ఉందన్నమాట కృష్ణుడిది. ఇంకొక ఇంకొక చోట ఏం చెప్తారు బ్రహ్మ సంహితలో ఇంకొక వర్స్ లో, వేణుం క్వనంతమరవింద దళాయతాక్షం బర్హావతం సమసితాంబుద సుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహాం భజామి. సో ఏమంటున్నారు ఇక్కడ, వేణుం కొనంతం అరవింద దళాయకాక్షం. సో వేణు ఊతున్నాడు కృష్ణుడు, అండ్ ఎలా ఉన్నాయి ఆయన కళ్ళు అంటే అరవింద దళాయతాక్షం అంటే లోటస్ పెటల్స్ లాగా ఉన్నాయి ఆయన కళ్ళు అని చెప్తున్నారు. తర్వాత బర్హావతం సమసితాంబుద సుందరాంగం. బర్హావతం అంటే ఏంటి, పీకాక్ ఫెదర్. సో ఆయన తలలో పీకాక్ ఫెదర్ ఉంది. అండ్ దెన్ కందర్ప కోటి కమనీయ విశేష శోభం అంటే ఆయన ఫిగర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే ఇట్ ఇస్ లైక్ ద రెయిన్ క్లౌడ్స్, బ్లూ క్లౌడ్స్ లాగా ఉంది. అంత అంత చార్మింగ్ గా ఉన్నారు కృష్ణుడు. ఎలాగైతే మన మిలియన్స్ ఆఫ్ క్యూపిడ్స్, కందర్ప కోటి గమనీయ విశేష శోభం అంటే 1,000,000 క్యూపిడ్స్ కూడా సరిపోరు అన్నట్టుగా వర్ణన ఉందన్నమాట మనకి క్లియర్ గా. అంటే ఆయన రూపం వర్ణన చాలా చోట్లలో ఉంది కాబట్టి మనకి మనకి దిస్ ఇస్ బ్రహ్మ సంహిత ఇస్ ప్రాబబ్లీ మనకి హైయెస్ట్ స్క్రిప్చర్. చాలా మంది బ్రహ్మ సంహిత దాకా రారు. అందుకే మనకి అంటే కృష్ణుడు సుప్రీం అని గోలోకంలో ఉంటారని ఇవన్నీ మనకి ఎక్కువ బ్రహ్మ సంహితలోనే తెలుసు కాబట్టి ఈ స్క్రిప్చర్ ఇస్ నాట్ రివీల్ టు కామన్ పీపుల్. సో మనం అట్లీస్ట్ తెలుసుకుని మనం చెప్పేలాగా ఉండాలి. తర్వాత ఏమంటున్నారు, ఆలోల చంద్ర కలసవన మాల్య వంశీ రత్తాంగదం ప్రణయ కేలి కల విలాసం శ్యామం త్రిభంగ లలితం నియత ప్రకాశం గోవిందమాది పురుషం తమహాం భజామి. సో ఇక్కడ ఏమంటున్నారు, ఆలోల చంద్ర కలస వనమాల్య వంశీ అంటే ఆయన ఆయన నెక్ చుట్టూ ఈ గాలండ్ ఉందంట, గాలండ్ ఆఫ్ ఫ్లవర్స్ విత్ అ బ్యూటిఫుల్ మూన్ లాకెట్ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా రత్నాంగదం ప్రణయకేలి కల విలాసం శ్యామం త్రిభంగం, ఇది ఇంపార్టెంట్. సో త్రిభంగ రూపంలో ఉన్నాడు కృష్ణుడు, మొత్తం ఈజ్ అడోన్డ్ విత్ జ్యువెల్స్ అని చెప్తున్నారు ఇక్కడ. సో అగైన్ బాడీ వర్ణన ఇక్కడ వస్తుంది అనమాట. ఇదే కాకుండా వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ కృష్ణాస్ బాడీ ఇస్ అంగానియస్య సకలేంద్రియ వృత్తి మంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి. సో అంగాని యస్య సకలేంద్రియ వృత్తి మంతి అంటే అంట కృష్ణుడికి ప్రతి అంగం, మనకి ఎలాగైతే కాళ్ళతో మనం కేవలం నడవగలుగుతాము, ఐస్ తో మనం కేవలం చూడగలుగుతాము, అలా కాకుండా ఈచ్ ఆఫ్ ద లిమ్స్ ఆఫ్ కృష్ణ పొజెస్ ఫుల్ ఫ్లెష్ ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ అదర్ ఆర్గన్స్ అంట. అంటే ఆయన కళ్ళతో తినగలుగుతారు, కళ్ళతో చూడగలుగుతారు, కళ్ళతో స్మెల్ చేయగలుగుతారు ఆయన. సో ప్రతి ప్రతి ఆర్గన్ తో ఆయన అన్ని పనులు చేయగలుగుతారు. సో దానికి అర్థం అనమాట. సో అగైన్ ఇట్ షోస్ దట్ కృష్ణ హ్యాస్ అ బాడీ, హ్యాస్ అ బ్యూటిఫుల్ బాడీ. సో ఇది మనం వి షుడ్ యూస్ దిస్ యాజ్ అ సపోర్ట్ ఫర్ కృష్ణ హ్యావింగ్ అ ఫార్మ్. తర్వాత మనం ఇక్కడ బ్రహ్మ విమోహన లీలలు కూడా ఏం చెప్తారంటే, ఎప్పుడైతే బ్రహ్మ రియలైజ్ చేస్తాడో, ఇది కృష్ణుడి పోటెన్సీ రియలైజ్ చేస్తాడో, తను చాలా రిపెంటెన్స్ తో కిందికి వస్తాడు. సో ఈ వర్స్ లో ఏం చెప్తున్నారంటే, దృష్ట్వా త్వరేణ విగ్ధరంతో వతిరాయ ప్రత్యుం వపు కనక దండం ఇవ భూపితాయ అని ఏం చెప్తున్నారంట ఇక్కడ, బ్రహ్మ ఎప్పుడైతే దిగొస్తాడో ఆయన తల, ఆయన 4 శిరస్సులు ఉన్న తలని కృష్ణుడి కాళ్ళ మీద పెడతాడనమాట. సో మళ్ళీ కృష్ణుడి కాళ్ళ వర్ణన వస్తుంది ఇక్కడ, కృష్ణుడి పాదాల వర్ణన వస్తుంది. సో ఇక్కడ కూడా చెప్తారు కృష్ణుడి ఫామ్ గురించి, బికాస్ హౌ బ్రహ్మ ఇస్ పేయింగ్ ఒబేసెన్సెస్ టు కృష్ణాస్ లోటస్ ఫీట్. అండ్ ఈ వర్స్ లో ఏం చెప్తారంటే, కృష్ణుడికి మన సుప్రీం లార్డ్ ఇస్ ఇన్ నరాకృతిలో ఉంటారు కృష్ణుడు, అంటే హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటారు. సో యాక్చువల్ కృష్ణుడు శ్యామసుందరుడు ఈజ్ నాట్ చతుర్బాహు కాదు, నారాయణుడు చతుర్బాహు. కానీ మన సుప్రీం పర్సనాలిటీ ఎవరైతే కృష్ణుడు శ్యామసుందరుడు ఉన్నాడో, ఎవరైతే ఈ పాస్ట్ టైమ్స్ చేశారో, అఫ్ కోర్స్ ఈ చతుర్భుజ రూపం చూపిస్తాడు బ్రహ్మకి ఆ బ్రహ్మ విమోహన లీలలో, కానీ ది ఒరిజినల్ సుప్రీం పర్సనాలిటీ నరాకృతిలో ఉంటారు. సో 2 చేతులతో ఉంటారు కృష్ణుడు, నారాయణుడు ఫామ్ ఏమో చతుర్భుజంలో ఉంటుందని చెప్తారనమాట. తర్వాత
సో ఇది మనకి చెప్పగలగాలి. తర్వాత ఆమ్, ఇది బిల్వమంగళ ఠాకూర్ కూడా చాలా స్వీట్ గా కృష్ణ కరుణామృతంలో చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే, మధురం మధురం వపురస్య విభోర్ మధురం మధురం వదనం మధురం మధుగంధి మృదు స్మిత మేధో మధురం 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 మధురం. సో ఎన్నిసార్లు మధురం వచ్చింది ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ చెప్పాడు మధురంగా ఉంటుందని ఆయన రూపం. సో ఇక్కడ రూపం ఎక్కడొచ్చింది అంటే వపురస్య అంటే ఫామ్. సో ఈ వర్స్ లో మధురం మధురం వపురస్య విభోర్ అంటే వపురస్య అంటే ఫామ్ అన్నమాట. అండ్ దెన్ విభోర్ అంటే ఏంటి? విభోర్ అంటే అన్లిమిటెడ్ అంటున్నారు. అంటే చాలా గ్రేట్, చాలా ఎంత ఎంత గ్రేట్, ఎంత పెద్దగా అంటే దానికి ఒక లిమిటేషన్ లేదు. వెరస్ వపురస్య అంటేనేమో ఫామ్, అండ్ ఫామ్ ఇస్ ఆల్వేస్ లిమిటెడ్. సో ఇక్కడ మనం అడగొచ్చు, బిల్వమంగళ ఠాకూర్ ఒకే సెంటెన్స్ లో ఒకవైపు లిమిటెడ్ ఉన్నారంటున్నారు, ఒకవైపు అన్లిమిటెడ్ ఉంటారంటున్నారు. కానీ ఇది మన కృష్ణుడికి పాసిబుల్ అంట, బికాస్ హి ఇస్ అబ్సల్యూట్ ట్రూత్. అలాగా మనం విరాట్ రూపం కూడా ఎప్పుడైతే కృష్ణుడు చూపించాడో అర్జునుడికి అసలు అర్థం కాలేదంట ఎటువైపు చూడాలో. సో ఎటువైపు చూసినా కృష్ణుడి పార్ట్సే ఉన్నాయంట, ఎటువైపు చూసినా అంతా కృష్ణుడు. అంటే ఎటువైపు ఒబేసెన్సెస్ పెట్టాలో కూడా తెలియదని మనం ఆ భగవద్గీత విరాట్ రూపం శ్లోకాల్లో నేర్చుకుంటాం అనమాట. సో దట్ ఈస్ ద పోటెన్సీ ఆఫ్ కృష్ణ. సో ఆయన ఎంత అన్లిమిటెడ్ అంటే ఆ అన్లిమిటెడ్నెస్ అలౌస్ లిమిటెడ్ ఫార్మ్స్. సో ఇది కొంచెం అచింత భేదాభేద తత్వం లాగా ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోవడం కష్టం, కానీ హీ ఈస్ అన్లిమిటెడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ కెన్ హ్యావ్ అ లిమిటెడ్ ఫార్మ్. ఇది ఎందుకు పాసిబుల్ అంటే బికాస్ హీ ఈస్ ద అబ్సల్యూట్ ట్రూత్. సో ఓన్లీ అబ్సల్యూట్ ట్రూత్ కి ఆపోజిట్ క్వాలిటీస్ ఉండొచ్చంట. ఎవరు చెప్తారు ఇది? మనకి భగవత్ సందర్భంలో జీవ గోస్వామి చెప్తున్నారు. ఐశ్వర్య యోగాత్ భగవాన్ విరుద్ధార్థో విధీయతే. ఏం చెప్తున్నారు? ఐశ్వర్య యోగాత్ భగవాన్. సో భగవంతుడు ఐశ్వర్యంగా ఉంటాడు. విరుద్ధార్థో విధీయతే అంటే ఒట్టి ఈ భగవంతుడికి మాత్రమే విరుద్ధార్థం అంటే విరుద్ధంగా అర్థం, అంటే లిమిటెడ్, అన్లిమిటెడ్, ఫార్మ్లెస్. సో ఇలా అన్ని ద్వంద్వంగా ఉంటాయన్నమాట అర్థాలు. ఎవరికి పాసిబుల్ అదంటే కేవలం భగవంతుడికే ఈ విరుద్ధార్థం పాసిబుల్ అన్నమాట. సో అది మనకి జీవ గోస్వామి భగవత్ సందర్భాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అది మనం చెప్పగలిగేలాగా ఉండాలన్నమాట వీళ్ళకి. ఎవరికి? ద సో కాల్డ్ ఇంపర్సనలిస్ట్ హూ క్వశ్చన్ వై దెర్ ఇస్ ఫామ్, అసలు ఫామ్ ఉందా అని దానికి. అండ్ దెన్ ఇంకొక చోట మనం ఎలా చెప్పగలుగుతాం అంటే అగైన్ భాగవతంలో చెప్తారు, వదంతి తత్వవిదస్ సత్యం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. మనం విన్నాం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే లర్నెడ్ ఉన్నారో, లర్నెడ్ ట్రాన్సెండెంటలిస్ట్ హూ అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ నేచర్ ఆఫ్ కృష్ణ, హూ నో ది అబ్సల్యూట్ ట్రూత్, వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు అంటే కృష్ణుడు బ్రహ్మన్ రూపంలో ఉండొచ్చు, పరమాత్మ రూపంలో ఉండొచ్చు, భగవంతుడి రూపంలో ఉండొచ్చు. సో ఈ మూడు రూపాలు. సో భగవాన్ అనేది మన శ్యామసుందరుడు, ద ఫార్మ్ ఇస్ కాల్డ్ భగవాన్. పరమాత్మ మన is a super soul which expands everywhere and is also in our heart, అది పరమాత్మ. తర్వాత బ్రహ్మన్ ఇస్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ కృష్ణాస్ ఫార్మ్. ఎలాగైతే సూర్యుడి నుంచి సూర్యుడి కాంతి వస్తుందో అలాగా భగవంతుడి రూపం నుంచి భగవత్ కాంతి వస్తుంది. ఇక్కడ చాలా మనకి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. యూనో బ్రహ్మన్ అంటే కృష్ణుడు, గాడ్ ఇస్ ఫార్మ్లెస్, ఆయన ఎనర్జీ, ఆయన లైట్, ఆయన బ్రహ్మన్ అని చెప్తుంటారు. సో మనం ఏం చెప్పాలంటే బ్రహ్మన్, ఎస్ ఈజ్ లైట్, బట్ వేర్ ఇస్ అ లైట్ కమింగ్ ఫ్రమ్? బల్బ్ లేనిదే మనకి కాంతి రాదు, సూర్యుడు లేనిదే కాంతి రాదు, కాబట్టి ఫామ్ లేనిదే మనకి బ్రహ్మన్ ఎఫల్జెన్స్ రాదు అన్నట్టు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలా ఉండాలి. సో సో ఈ ఎక్కువ ఈ లైట్ ని ఎవరు బిలీవ్ చేస్తారంటే మన ఇంపర్సనలిస్ట్ మాయావాదీస్. వాళ్ళు ఎక్కువ ఉపనిషత్తు చదువుతారనమాట. వాళ్ళ ఉపనిషత్తుల మీద వాళ్ళ బేసిస్ ఉంటుంది ఆఫ్ ఇంపర్సనల్ నేచర్ ఆఫ్ ద లార్డ్. తర్వాత ఈ యోగీస్ ఎక్కువ పరమాత్మ మీద మెడిటేట్ చేస్తారు. యోగీస్ హిరణ్య గర్భాస్ అంటారు. సో వాళ్ళకి పరమాత్మ రూపం ఒకటే తెలుసు. ఇంపర్సనలిస్ట్ ఎవరైతే ఉపనిషత్తు చదువుతారో వాళ్ళకి బ్రహ్మన్ ఒకటే తెలుసు. వెరాజ్ devotees who are like us ISKCON devotees, we know about the three features. సో మనం భగవంతుడి రూపానికి, భగవాన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అన్నమాట. సో భగవంతుడు అనేది ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అబ్సల్యూట్ ట్రూత్. సో వీళ్ళకి కొంచెం ఒకటి పార్షియల్ రిప్రజెంటేషన్స్ చూస్తున్నారు వీళ్ళు. ఎవరైతే పరమాత్మని నమ్ముతారో, ఎవరైతే బ్రహ్మని నమ్ముతారో వాళ్ళకి ఒకటి పార్షియల్ ట్రూత్ తెలుసు. వెరాజ్ ఎవరికైతే భగవంతుడి రూపం తెలుసో వాళ్ళు దే నో ది అబ్సల్యూట్ ట్రూత్. సో దేర్ ఇస్ అ పార్షియల్ ట్రూత్ అండ్ దేర్ ఇస్ అన్ అబ్సల్యూట్ ట్రూత్. సో ద డివోటీస్ ఆఫ్ కృష్ణ who believe in the form we are understanding the absolute.
సో ఇస్ దట్ క్లియర్? సో ఎప్పుడైతే వాళ్ళు ఫార్మ్లెస్ ఉన్నారు అంటే మనం ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఇవ్వగలగాలి. ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్ హియర్? ఓకే, సో విల్ మూవ్ ఆన్. తర్వాత ఆమ్, తర్వాత ఇంకా ఏం చెప్తారంటే అదే అంటే సేమ్ ఆర్గ్యుమెంట్ లో ఇంకొన్ని కొన్ని చెప్పాలంటే వాళ్ళు అదే అబ్సల్యూట్ ట్రూత్ కి ఫామ్ లేదు అంటే వాళ్ళు ఒక అబ్సల్యూట్ ట్రూత్ ఉందని నమ్ముతారు కానీ ఫామ్ లేదు కదా, లిమిటెడ్ ఫామ్ డేటీ ఫామ్ ఎలా తీసుకుంటారు అని ఇంకా వాళ్ళు ఆర్గ్యూ చేస్తే వాళ్ళు, నేను ఎక్కడో విన్నాను ఇది, ఒక ఒక ప్రభుజీ ఫ్రమ్ ద్వారక్ అనుకుంటా, చాలా వెరీ వెల్ రెడ్ పర్సన్. ఆయన ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే వీళ్ళు ఇంపల్స్లెస్ మనతో ఆర్గ్యూ చేస్తారో అండ్ దే హ్యావ్ అ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఆర్ వాళ్ళు ఉపనిషత్తులను చాలా నమ్ముతారంట. సో ఉపనిషత్తులను నమ్ముతారు కాబట్టి మనం కూడా ఆ ఉపనిషత్తులతోనే కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలని చెప్తున్నారు. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు రేజ్ అన్ ఆర్గ్యుమెంట్ హియర్, కానీ మనం మనం శాస్త్ర జ్ఞానం ఉండాలి మనకి. మనం బయటి వాళ్ళకి కన్విన్సింగ్ గా చెప్పగలగాలి. దెన్ ఓన్లీ వీ కెన్ బ్రింగ్ పీపుల్ టు కృష్ణ కాన్షియస్నెస్. సో సో ఉపనిషత్తులో అంటే కథోపనిషత్తులో చెప్పారంట అశబ్దం, అస్పర్శం, అరూపం. సో లార్డ్ హ్యాస్ నో సౌండ్, నో టచ్ అండ్ నో ఫామ్ అని కథ ఉపనిషత్తులో ఉందంట. కానీ ఈ ప్రభుజీ ఏం చెప్తున్నారంటే అదే చండోగ్య ఉపనిషత్తులో చూస్తే సర్వకర్మ, సర్వకామ, సర్వగంధ, సర్వరస అని చెప్పారంట భగవంతుడి గురించి. సో సర్వకర్మ, సర్వకామ, సర్వగంధ, సర్వరస అంటే అబ్సల్యూట్ ట్రూత్ కి అన్ని కోరికలు ఉంటాయి, అన్ని సర్వగంధ, అన్ని ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి, అన్ని రసాలు ఉంటాయి, అన్ని టేస్ట్ ఉంటాయి అని చెప్తారు. సో దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ వెన్ గాడ్ హ్యాస్ అ ఫార్మ్. సో ఇది సో సేమ్ ఉపనిషత్స్ లో ది మెజారిటీ ఆఫ్ ద టైం వాళ్ళు చదువుకుని తీసుకునేది ఇంపర్సనలిజం, కానీ ఉపనిషత్ లో కూడా ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ కేర్ఫుల్లీ ఇవి ఫార్మ్ డిస్క్రిప్షన్ ఉన్నాయంట. అండ్ వాళ్ళు చాలా తైత్తిరీయ ఉపనిషత్ లో ఓం ఇతి బ్రహ్మ అని వస్తుంది. అంటే ఓం ఓం శబ్దమే అబ్సల్యూట్ ట్రూత్ అని వాళ్ళు వాళ్ళు చాలా గాఢంగా నమ్ముతారు. సో ఎప్పుడు వాళ్ళు ఓం ఓం అని అంటారని అదే అదే భగవంతుడు అదే ఇది అనుకుంటారు. సో ఈ ప్రభుజీ ఎలా చెప్తారంటే ఇప్పుడు సౌండ్, ఇఫ్ ఇఫ్ ద సౌండ్ క్యాన్ బి అబ్సల్యూట్ ట్రూత్, వై నాట్ అ ఫామ్ అని అడిగారు వాళ్ళు. సో ఒట్టి ఓం ఓం అన్నంత మాత్రాన్ని అది భగవంతుడు అయిపోతే, అంటే ఇప్పుడు మీరు ఒక రాయి తీసుకుని దాని మీద ఓం రాసి అది వాళ్ళు భగవంతుడు అంటారు కాబట్టి, సో ఆ ఓం అనే వర్డే భగవంతుడు అయితే వై నాట్ ఫామ్, వై నాట్ వై కాన్ డేటీ బి అబ్సల్యూట్ ట్రూత్ అని మనం చెప్పొచ్చు. సో భగవంతుడు ఈ ఈ మెటీరియల్ వరల్డ్ లో రెండు ఫార్మ్స్ లో ఉంటాడంట. ఒకటేమో శబ్ద ప్రకృతి, శబ్ద ప్రతికృతి. ప్రతికృతి అంటే రెప్లికా. సో దట్ ఈస్ అ సౌండ్ రెప్లికా. ఏదైతే శబ్ద బ్రహ్మ అంటామో, శబ్ద బ్రహ్మ అంటారు చాలా మంది వీళ్ళు కూడా, అదేంటంటే వేదాలు. సో వేదాలని శబ్ద బ్రహ్మ అంటారు. సో కొందరు అదే అదే భగవంతుడు నమ్ముతారు, వేదాలే భగవంతుడు నమ్ముతారు, అది శబ్దం. సో ఇట్స్ అ సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద లార్డ్. వెరాజ్ అదే కాకుండా రూప ప్రతికృతి కూడా ఉంది. సో ఈ మెటీరియల్ వరల్డ్ లో రెండు విధాలుగా వస్తారు భగవంతుడు, శబ్ద ప్రతికృతి, రూప ప్రతికృతి. మనం రూప ప్రతికృతిని ఎక్కువగా మనం వర్షిప్ చేస్తున్నాము. సో వాట్ ఇస్ రూప ప్రతికృతి? ఇట్ ఇస్ శ్రీ విగ్రహ. సో శ్రీ విగ్రహం ఉంది అని ఈ ఈ వేదాల్లో కూడా మనకి తెలుసు. సో ఈ భాగవతంలో కూడా ఈ రెఫరెన్స్ వస్తుంది. హం వై సర్వభూతాని భూతాత్మ భూత భాయన శబ్ద బ్రహ్మ పరబ్రహ్మ మమోభే శాశ్వతీతను. సో ఏమంటున్నారు ఇక్కడ? దీస్ టూ ఫార్మ్స్ ఆర్ మైన్. సో ఆల్ లివింగ్ ఎంటిటీస్ మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ ఆర్ మై ఎక్స్పాన్షన్స్ అండ్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ మీ. సో ఇందులో ఏం చెప్తున్నారు భగవంతుడు అంటే అందరూ మూవింగ్ కానీ నాన్ మూవింగ్ ఆర్ మై ఎక్స్పాన్షన్స్, కానీ నాతో సెపరేట్ గా ఉన్నారు. I am the super soul of all living beings who exist because I manifest them. I am the form of the transcendental vibration like Omkara, the Hare Krishna, Hare Rama, and I am the absolute truth అంటున్నారు. తర్వాత ఇక్కడ these two forms of mind. So transcendental sound form ఉంది కృష్ణుడికి, తర్వాత ఇటర్నలీ బ్లిస్ఫుల్ స్పిరిచువల్ ఫామ్ ఉంది అని చెప్తున్నారు. సో ఈ రెండు అంట కృష్ణుడికి ఇటర్నల్ ఫార్మ్స్ అండ్ క్లియర్ గా దే ఆర్ నాట్ మెటీరియల్. సో దీస్ టూ శబ్ద బ్రహ్మ అండ్ రూప శబ్ద బ్రహ్మ అండ్ పరబ్రహ్మ, పరం బ్రహ్మ అంటాం, అవి దే ఆర్ మై ఫార్మ్స్ అండ్ దే ఆర్ నాట్ మెటీరియల్ అని చెప్తున్నారు కృష్ణుడు అన్నమాట. సో అది మనం తెలుసుకోవాలి. సో వీ షుడ్ బి ఏబుల్ టు గివ్ దెమ్ దీస్ రెఫరెన్సెస్. మీకు కావాలంటే ఈ వర్సెస్ నేను మళ్ళీ పెడతాను. తర్వాత కొందరు ఏమంటారంటే డేటీస్ మీరు పెట్టుకుంటారు, అవి డేటీ మెటీరియల్, ద మెటీరియల్ వి యూజ్ ఇస్ మ్యాటర్ కదా, మరి ఎలా స్పిరిచువల్ అంటారు అని అంటారు. సో దీనికి కూడా జస్ట్ లైక్ వాళ్ళు ఓం ఎలాగైతే రిప్రజెంట్ చేస్తున్నాడో భగవంతుడిని, అంటే నువ్వు రాయి మీద రాసేసి అది భగవంతుడు అన్నప్పుడు, భగవంతుడు అయినప్పుడు, ఓం వర్డే భగవంతుడు అయినప్పుడు మనం భగవంతుడి రూపంలో డేటీని ఏ మెటీరియల్ తో చెక్కినా కూడా అది భగవంతుడి అవుతారని మనం చెప్పొచ్చు అనమాట.
తర్వాత కొందరికి అంటే ఈవెన్ మన వాళ్ళకి కూడా భగవంతుడు మూర్తి లోపల ఉన్నాడా లేక మూర్తే భగవంతుడా అన్న అనుమానం కూడా వస్తుంది. సో ఇక్కడ కూడా ఎలాగైతే ఓం ఓం ఇస్ కృష్ణ, ఓం ఇస్ అబ్సల్యూట్ ట్రూత్, అలాగే మన డేటీ ఇస్ అబ్సల్యూట్ ట్రూత్. ఇంకా మళ్ళీ డేటీ లోపల భగవంతుడు ఉండడము, లోపలికి వెళ్ళిపోవడం అలాంటిది కాదు. ఇది మనం కూడా చాలా వి షుడ్ గెట్ దిస్ ఇన్ అవర్ హెడ్ దట్ శ్రీమూర్తి ఇస్ కృష్ణ. ఇట్ ఈస్ నాట్ దట్ కృష్ణ ఎంటర్డ్ ఇన్ టు ద డేటీ, అలా కాదు. శ్రీమూర్తి, శ్రీ విగ్రహం ఇస్ కృష్ణ. సో సో ఎక్కడన్నా ఉంటాడు కృష్ణుడు. See, he can be everywhere, right? Krishna can be everywhere. So Krishna can be in the deity also. ఎలాగంటే భగవంతుడు ప్రతి చోట ఉంటాడు కదా. సో అలాగా సర్వతోముఖం in his personal form. Krishna is present everywhere. Krishna can be present everywhere. మేము యాక్చువల్లీ నిన్న బ్రహ్మ సంహిత డిస్కషన్ లో కూడా ఇది వచ్చింది. సో there are some expansions. కృష్ణుడు ఎక్స్పాన్షన్స్, ఆ చతుర్భుహాలు అవన్నీ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. మనకి అవతారాలు తెలుసు, కానీ కృష్ణుడు భగవంతుడు పర్సనల్ ఫామ్ లో కూడా మల్టిపుల్ చోట్ల సైమల్టేనియస్లీ హీ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ దీస్ ఆర్ నాట్ ఎక్స్పాన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణుడు మన 16,000 వైఫ్స్ ని ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాడో నారద ముని చెప్తారనమాట. సో సైమల్టేనియస్ గా, అండ్ దీస్ ఆర్ నాట్ ఎక్స్పాన్షన్స్, కృష్ణ ఇన్ హిస్ పర్సనల్ ఫార్మ్ క్యాన్ బి దేర్ ఇన్ 16,000 palaces, marrying the gopis in the marrying the wives in simultaneous గా. సో ఈ వర్ణన కూడా ఉంది భాగవతంలో. సో 16,000 palaces లో కృష్ణుడు పర్సనల్ ఫార్మ్, అగైన్ ఇట్స్ నాట్ లైక్ ఒరిజినల్ కృష్ణ మన రుక్మిణి దగ్గర ఉన్నాడు, వేరే కృష్ణుడు ఎక్స్పాండ్ అయ్యి వేరే రాణుల దగ్గరికి వెళ్ళారు, అలా కాకుండా కృష్ణ ఇన్ హిస్ పర్సనల్ ఫార్మ్, సర్వతోముఖం అంటారు. సర్వతోముఖం అంటే ఎవ్రీవేర్ కృష్ణ కెన్ బి ప్రెసెంట్ సైమల్టేనియస్లీ. డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఒక చోట కృష్ణుడు ఒక ప్యాలెస్ లో క్వీన్ తో కూర్చుని ఉంటాడు, ఒక చోట పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు, ఒక చోట ఏదో చేస్తుంటాడు. సో వాట్ దే డిస్క్రైబ్ ఇస్, మళ్ళీ పొద్దున అవుతే ఆ కృష్ణులందరూ ఒక కృష్ణుడు ఫామ్ లాగా అయిపోయి ద్వారకాలో సభలోకి వెళ్తారట. మళ్ళీ సాయంత్రం వచ్చేప్పుడు ఆ కృష్ణుడు బికమ్ 16,108 కృష్ణాస్ అండ్ హీ గోస్ టు ద ప్యాలెసెస్. సో దీస్ ఆర్ ఆల్ ఒరిజినల్ ఫార్మ్స్. దే ఆర్ నాట్ ఎక్స్పాన్షన్స్ ఆర్ ఎనీథింగ్ అని చెప్తుంది అనమాట శాస్త్రం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ కృష్ణుడు పర్సనల్ ఫామ్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో ఉంటాడనమాట. సో వై నాట్ ఇన్ ద డెయిటీ ఫామ్ ఆల్సో. తర్వాత ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమొస్తుందంటే, చాలా మంది అగైన్ మన డివోటీస్ కూడా అంటారు, వెన్ మూర్తీస్ ఆర్ భగవాన్, శ్రీ విగ్రహాలు భగవంతుడు అయినప్పుడు, ఈ ఇన్వేషన్స్ అయ్యాయి కదా చాలా చోట్ల. ముస్లిం కింగ్స్ హ్యావ్ ఇన్వేడెడ్ అవర్ టెంపుల్స్ అండ్ డిస్ట్రాయిడ్ మూర్తీస్. ముస్లిం కింగ్స్ ఎందుకు ఈ మధ్యలో కూడా అవుతున్నాయి ఆంధ్ర తెలంగాణలో. సో డెయిటీస్ ని ధ్వంసం చేసే ఎగ్జాంపుల్స్ మనం చాలా చూసాం ఇన్ రియల్ లైఫ్ రీసెంట్లీ ఆల్సో. సో అలాంటివి ఎందుకు అవుతాయి అలాంటివి? భగవంతుడు పోటెంట్ అంటున్నారు, భగవంతుడు విగ్రహం భగవంతుడు అంటున్నారు. ఎందుకు అంటే ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆ ఇప్పుడు వేదాల్ని కూడా, అంటే ఇది ఇంపర్సనల్ ఆర్గ్యుమెంట్ ప్రకారం వేదాల్ని కూడా మన ముస్లిమ్స్, అంటే ఖిల్జీ, మొహమ్మద్ బిన్ ఖిల్జియా ఆయన ఎవరో, వాళ్ళు చాలా డిస్ట్రాయ్ చేశారు. సో అప్పుడు కూడా వేదాలు ప్రొటెక్ట్ అవ్వలేదు, అంటే డిస్ట్రాయ్ అయిపోయాయి. సో అప్పుడు వేదాలు మరి అబ్సల్యూట్ ట్రూత్ కాదా అని అడగొచ్చు వాళ్ళని, ఇంపర్సనల్స్ ని. అలాగే when the deity is broken, it does not mean భగవంతుడికి హామ్ జరిగింది అని అర్థం కాదు. సో ఇది కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, కొన్ని చోట్ల కృష్ణుడు చెడు జరుగుతుంటే ఏమీ చెయ్యడు, అది ఆయన లీల. సో ఇప్పుడు పాండవులు ఎగ్జైల్కి వెళ్తారు, అరణ్యవాసానికి వెళ్తారు. కృష్ణుడు ఆపాడా? ఆపలేదు. వాళ్ళు ఆ ఇల్లు లక్షాగ్రహంలో వాళ్ళు చనిపోయేదాకా వస్తుంది, కృష్ణుడు ఆపాడా? ఆపలేదు. సో ద్రౌపది కుమారులు చనిపోయారు మన వార్ ఎండ్ లో, అప్పుడు కృష్ణుడు ఆపాడా? ఆపలేదు. అంతెందుకు, అవన్నీ కాకుండా ఎప్పుడైతే జరా వచ్చి తన బాణంతో తన ఫీట్ మీద కొట్టాడో అప్పుడు కూడా కృష్ణుడు ఆపలేదు. కావాలంటే ఆపగలుగుతాడు, కానీ ఆపలేదు. సో ఇవన్నీ ఏంటంటే మనం ఆయన లీలలాగా చూడాలి. సో ఇఫ్ రియల్ కృష్ణ, ద్వాపరయుగంలో వచ్చిన కృష్ణుడే కొన్ని ప్రొటెక్ట్ చేయలేకపోతే తన డేటీని ప్రొటెక్ట్ చేసుకోడు. ఎందుకు అంటే అది
ఆయన ఆయన లీలలు అనమాట. సో ఏం చెప్తారంటే వేదాంతంలో, అగైన్ వేదాంతం ఎందుకు అంటున్నానంటే వేదాంత సూత్ర అగైన్ ఫర్ ఇంపర్సనల్స్, లోకవత్తు లీలా కైవల్యం అంటారు. సో ఏంటి, ద యూనివర్స్ ఇస్ అ మియర్ స్పోర్ట్ ఆఫ్ ద లార్డ్. సో ఇవన్నీ కృష్ణుడి లీలలు. సో ఇఫ్ కృష్ణ వాంట్స్ హీ క్యాన్, బట్ హీస్ జస్ట్ గివింగ్ us an opportunity to protect him. సో ఆల్దో డైటీ ఏమి రెసిస్టెన్స్ ఇవ్వకపోయినా ఇన్వేషన్స్ కి, కృష్ణ వాంట్స్ us to protect him as in the deity form. సో మనకి మన శాయశక్తులా మనం ప్రయత్నించాలి. ఏంటి, డైటీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, డైటీస్ ని మంచిగా రెస్పెక్ట్ఫుల్ గా చూసుకోవడానికి, వాళ్ళకి అన్ని యూనో సత్కారాలు జరగటం గుళ్ళల్లో, అది మన రెస్పాన్సిబిలిటీ. మనం శ్రీ విగ్రహాన్ని ప్రేమిస్తే, మనం ప్రేమించాలి, ఎందుకంటే అది కృష్ణుడే. సో మనం ప్రేమిస్తే వీ షుడ్ డూ ద ప్రొటెక్షన్ అన్నమాట. సో పాస్ట్ లో కూడా మనం చాలా వింటుంటాం, మనకు బాధ అవుతుంది గుళ్ళు ఇలా పోతున్నాయని. కానీ ఈ ప్రభు ఏం చెప్పారంటే, మనకి పాస్ట్ లో అయిన దాని గురించి బాధ ఉన్నా, ఆర్ చుట్టుపక్కల అయిన దానిలో బాధ ఉంటే మనం ఏం చేయగలుగుతాం? మేబీ అప్పుడు ఆ టైంలో మనం ఏం చేయలేం. కానీ మనం ఏం చేయగలుగుతామంటే, ఏమంటానంటే, చాలా చాలా డైటీస్ పెట్టండి. మీరు ప్రతి ఇంట్లో డైటీస్ పెట్టండి, ప్రతి ఊళ్ళో టెంపుల్స్ కట్టండి, ప్రతి చోట డైటీస్ పెట్టండి. సో అలాగా ప్రతి కార్నర్ లో మనం డైటీస్ పెట్టామనుకోండి, అట్ వన్ పాయింట్ వాళ్ళు ఎక్కువ డిస్ట్రాయ్ చేయలేరు. సో దట్ ఈస్ హౌ వీ షుడ్ రెసిప్రొకేట్ విత్ దిస్ డైటీ డిస్ట్రక్షన్ అనమాట. సో దుశ్శాసనలు ఎప్పుడూ ఉంటారు, చీరలు లాగటానికి దుశ్శాసనలు ఎప్పుడూ ఉంటారంట. కానీ మనం చీరలు సప్లై చేసుకోవాలి. సో అది ఎప్పుడూ ఉంటారు ఇలాంటి కలియుగంలో స్పెషల్లీ. సో వీ హావ్ టు సప్లై ద సారీస్. యాక్చువల్లీ ఇన్సిడెంట్లీ ఎక్కడైతే కృష్ణుడు లీల జరిగిందో, ద్రౌపదికి చీర ఇచ్చారో, అది సూరత్ లో అంట. ఇప్పుడు ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ సారీ బిజినెస్ అంట సూరత్ లో. సో మేబీ ది ఆరిజిన్ ఇస్ దేర్. సో సో అలాగా డైటీస్ డిస్ట్రాయ్ అవుతున్నాయని మనం బాధపడే వాళ్ళం, ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ఎస్టాబ్లిష్ మోర్ డైటీస్. ఓకే. సో తర్వాత, సో ఇట్స్ కన్విన్సింగ్ వై ఆల్ దీస్ క్వశ్చన్స్ మనం ఎలా ఆన్సర్ చేయాలో. ఐ హోప్ ఎనీ క్వశ్చన్స్ హియర్. Mataji, we are good. I am good. తర్వాత ఎందుకు ఫామ్ అవసరం, ఎందుకు అని కూడా క్వశ్చన్ వస్తుంది. వై డు వి నీడ్ అ ఫామ్ అంటే, మనకు కూడా దిస్ ఇస్ టు ఆన్సర్ అవర్ క్వశ్చన్స్. వై డు వి నీడ్ అ ఫామ్ టు రెండర్ వర్షిప్? కృష్ణుడు మన హృదయంలో ఉన్నాడు, కృష్ణుడు ప్రతి అణువణువులో ఉన్నాడు, ఎవ్రీ ఆటమ్ ఇస్ కృష్ణ అయినప్పుడు మనకి ఫామ్ ఎందుకు అంటే, సమ్ ఫ్యూ పాయింట్స్ దట్ సీనియర్ ఆచార్యస్ హావ్ డిస్కస్డ్, ఐ వాంట్ టు డిస్కస్. సో ఎందుకంట అంటే, మనం వీఆర్ యూనివర్సల్లీ అట్రాక్టెడ్ టు ఫార్మ్స్. మనం మన పరిస్థితి చూసుకుంటే మనకి సమ్ అట్రాక్షన్ ఇస్ దేర్ ఫర్ ఫార్మ్స్. ఎలాగంటే, మనం ఇళ్లలో మీరు టీనేజ్ పిల్లల్ని చూస్తే ఏదో హీరోల పోస్టర్లు పెట్టుకుంటారు. చిన్న చిన్న పిల్లలు శాండ్కి వెళ్తే కాసులు కడతారు, ఇసుకలో తిన్నెలో శాండ్ కాసులు కడతారు. చాలా మంది ప్రభుజీస్ కానీ మాతాజీస్ ని కానీ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఫొటోస్ పెట్టుకుంటారు. ఇళ్లలో తల్లిదండ్రుల ఫొటోస్ పెడతాము, ఫ్యామిలీ ఫొటోస్ పెడతాం. సో వీ హ్యావ్ సమ్ అట్రాక్షన్ టువర్డ్స్ ఫార్మ్ ఆఫ్ అ పర్సన్. సో ఇఫ్ వి లైక్ సమ్ పర్సన్, మనం వాళ్ళ ఫోటో టేబుల్ మీద పెట్టుకుంటాం. సో అలాగా ఆ ఫామ్ ని మనం అట్రాక్షన్ ఉందన్నమాట. సో దీంతో ప్రాబ్లం ఏంటంటే, దీస్ ఫార్మ్స్ ఆర్ ఆల్ టెంపరరీ. సో మనం ఎప్పుడైతే ఇలాగా అట్రాక్ట్ అవుతామో, దీస్ ఆర్ టెంపరరీ ఫార్మ్స్ అండ్ దే కాజ్ ఇల్యూషన్ అండ్ ఎంటాంగిల్మెంట్. సో ఎస్పెషలీ మనం ముస్లిమ్స్, ఇస్లామిక్ వాళ్ళు, వీళ్ళు ఊరికే అంటారు, ఎందుకు మీకు ఒట్టి భగవంతుని అంటే, మన సాంప్రదాయం తప్పితే ఇస్లామిక్ క్రిస్టియానిటీలో ఫామ్ లేదు కాబట్టి, వాళ్ళు ఫామ్ ఎందుకు మీకు, ఒట్టి భగవంతుడి గురించి ఆలోచించుకోవచ్చు కదా అంటారు. కానీ ఆలోచనలు కూడా ఇన్ సమ్ వే మెటీరియలిస్టిక్. సో ఏమంటున్నారంటే, ఈ ఒక సీనియర్ వైష్ణవ సేయింగ్, ఎవరికైతే ద రిలీజియన్స్ దట్ డోంట్ హ్యావ్ డైటీ వర్షిప్ లైక్ ఇస్లాం కానీ క్రిస్టియన్స్ కానీ, వాళ్ళ ఇబ్బంది ఏంటంటే, వాళ్ళ వాళ్ళ వాళ్ళు చాలా మెటీరియలిస్టిక్ గా ఉంటారంట. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ అ ట్రాన్సెండెంటల్ ఫార్మ్ టు బి అట్రాక్టెడ్ టు. సో మీకు ఎప్పుడైతే ఒక ఫార్మ్ లేదు, యాక్చువల్లీ నాకు కూడా ఆ కాన్సెప్ట్ చాలా అబ్స్ట్రాక్ట్ గా ఉంటుంది. అంటే చాలా మంది హిందువులు కూడా అంటారు, అంటే వాళ్ళకి భగవంతుడు తెలియదు, కృష్ణుడు భగవంతుడు అని తెలియదు, ఏదో రూపాల్లో చూసుకుంటున్నారు. కొందరైతే ఈవెన్ ఇన్ అమంగ్ హిందూ సో మెనీ ఆర్ మన ఇంపర్సనల్స్. నేను లైట్ ని నమ్ముతాను అంటే, బట్ వాట్ ఆర్ యూ ఫోకసింగ్ ఆన్? అసలు అట్రాక్షన్ ఎక్కడుంది అక్కడ ఫామ్ లేకపోతే? సో ఎప్పుడైతే మనకి ట్రాన్సెండెంటల్ ఫామ్ లేదో, వెన్ వీ డోంట్ హ్యావ్ అ ఫామ్ టు బి అట్రాక్టెడ్ టు, దెన్ అవర్ అట్రాక్షన్ సింప్లీ గోస్ టు మెటీరియల్ ఫామ్. సో దట్ ఈస్ వై దీస్ రిలీజన్స్ అంట, దోస్ హు డోంట్ హ్యావ్ డైటీ వర్షిప్ టెండ్ టు బి మెటీరియలిస్టిక్. ఎందుకంటే వాళ్ళకు ఒక ఫోకస్ చేయడానికి ఒక ఫామ్ లేదు. సో ఇది ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే, సపోజ్ ఎవరో ఒక
పాతకాలం బిగినింగ్ ఒక ప్రిమిటివ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఇనిషియల్ గా వెన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ కరెన్సీ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ లో వాళ్ళకి ఫేక్ కరెన్సీ ఇచ్చాం అనుకోండి, ఒక 10 సార్లు ఒక 10 నోట్లు ఫేక్ ఇచ్చాం అనుకోండి, అవి వాళ్ళకి నడవని తెలిసాయి అనుకోండి, తర్వాత మీరు వెళ్ళి వాళ్ళకి ట్రూ నోట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కూడా ఫేక్ అనుకుని పడేస్తారు. సో అలాగా దీస్ పీపుల్ హూ హ్యావ్ నాట్ సీన్ ఎనీ మెటీరియల్ ఎనీ స్పిరిచువల్ ట్రాన్సెండెంటల్ ఫార్మ్స్, దే ఆర్ వెరీ ఇన్క్లైన్డ్ ఫర్ టు సీ మెటీరియల్ ఫార్మ్స్. సో వాళ్ళు ఈ ట్రాన్సెండెంటల్ ఫార్మ్స్ ని కూడా డిస్బిలీవ్ చేస్తారు. దిస్ ఇస్ వన్ రీజన్ వై deities are not accepted to some people. సో సో ఈవెన్ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే మన పరమాత్మ మీద ఫోకస్ చేస్తారో, ఆత్మారామ్స్ అంటారు కదా, ఎవరైతే పరమాత్మ మీద ఫోకస్ చేస్తారో, ఈవెన్ టు దాట్ ఎక్స్టెంట్ సుత గోస్వామి కూడా ఏం చెప్తున్నారంటే భాగవతంలో, ఆత్మారామశ్చ మునయో నిర్గ్రంథ అపి ఉరుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం ఇత్తం భూత గుణోహరి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ సుత గోస్వామి అంటే, ఆల్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆత్మారామాస్. ఆత్మారామాస్ అంటే ఎవరైతే వాళ్ళ ఆత్మ మీద, స్పిరిట్ సెల్ఫ్ మీద ఫోకస్ చేస్తారో, ప్లెజర్ తీసుకుంటారో, దానివల్లే వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ వైపు వెళ్తారో, వాళ్ళంట ఈవెన్ దో ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ బాండేజ్ నిర్గ్రంథ అపి రుక్రుమే. సో ఎవరైతే ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ బాండేజ్ కుర్వంతి అహైతుకీం భక్తిం, ఈ భక్తి, దే వాంట్ టు రెండర్ దేర్ డివోషనల్ సర్వీస్ టు ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో ఎంత పరమాత్మ మీద ఉన్నా కూడా నమ్మకం, అంటే ఆత్మారాములు ఎవరైతే ఏమంటారు వాళ్ళని యోగులు ఉన్నారో, వాళ్ళు కూడా అంట ఈవెన్చువలీ దే ఆర్ అట్రాక్టెడ్ బై డివోషనల్ సర్వీస్ అంటే ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో వాళ్ళకు కూడా పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అవసరం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇత్తం భూత గుణోహరి. ఇత్తం భూత అంటే ఏంటి అంట, కంప్లీట్ బ్లిస్ అంట. ఇత్తం మీన్స్ వర్డ్ మీనింగ్ వండర్ఫుల్. సో ఇత్తం భూతం అంటే కంప్లీట్ బ్లిస్. కంప్లీట్ బ్లిస్ ఎప్పుడు వస్తుందంట అంటే, ఓన్లీ వెన్ యూ హ్యావ్ ద విజన్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో ఎంత అట్రాక్టివ్ గా ఉంటుందంటే, పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఇస్ సో అట్రాక్టివ్ దట్ ఇట్ కాంప్రిహెండ్స్ ఆల్ అట్రాక్షన్, ఆల్ బ్లిస్, ఆల్ టేస్ట్. అంటే మీరు ఒకసారి ఆ భగవంతుడి రూపం మీద అట్రాక్ట్ అయ్యారంటే, ఇంకా మనకి ఇట్ ఈస్ బియాండ్ ఆల్ అట్రాక్షన్. అంటే మీరు ఇంకా అంతకన్నా అట్రాక్టివ్ ఏమి ఉండదు, అంతకన్నా బ్లిస్ఫుల్ ఏమి ఉండదు, అంతకంటే రసమయంగా ఏమి ఉండదు అని చెప్తున్నారు అనమాట. సో ఇలాంటిది మనం ఎప్పుడైతే ఆ ఫామ్ మీద అట్రాక్ట్ అవుతామో, ఈ ఇంపర్సనల్ బ్రహ్మన్ అనేది మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఈ శ్లోకం ఇంతకు ముందు కూడా మనం చెప్పాము, ఒక చిన్న కాఫ్ హూఫ్ ప్రింట్ ఉంటుంది కదా, ఎప్పుడైతే చిన్న కాఫ్ నడుస్తుందో చిన్న గుంట తయారవుతుంది, అందులో నీళ్ళు ఎలా ఉంటాయి. సో అంత చిన్న నీళ్ళల్లో ఏముంటుంది అట్రాక్షన్, అలా అనిపిస్తుందంట మనకి బ్రహ్మన్. ఎప్పుడైతే మనం భగవంతుడి రూపానికి అటాచ్ అవుతామో, అప్పుడు ఈ బ్రహ్మన్ కానీ పరమాత్మ ఫామ్ కానీ మనకి ఈ చిన్న వాటర్ బాడీ లాగా అనిపిస్తుందంట అని చెప్తున్నారు. ఎందుకంటే వై ఇట్ ఇస్ ఓషన్ ఆఫ్ బ్లిస్. ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఇస్ అన్ ఓషన్ ఆఫ్ బ్లిస్ అని చెప్తున్నారు అనమాట. సో ఒకసారి ఇది టేస్ట్ చేస్తే అంట, నోబడీ విల్ వాంట్ టు ఎక్స్చేంజ్ దెమ్ ఫర్ ఎనీథింగ్. ఆ భగవంతుడి రూపానికి మీరు అటాచ్ అవుతే, ఎనీ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఎంజాయ్మెంట్, ఎనీ మిస్టిక్ పవర్, ఎనీ కైండ్ ఆఫ్ లిబరేషన్ అంట మీరు యుల్ సింప్లీ రిజెక్ట్ ఇట్ అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో, మన భాగవతంలో. సో దట్ ఈస్ వై, సో దట్ ఈస్ ద పోటెన్సీ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద లార్డ్. సో అందుకని మనకి వీఆర్ అట్రాక్టెడ్ అండ్ వి నీడ్ అ ఫార్మ్. సో దట్ ఈస్ వన్. అండ్ దెన్ ఎందుకు ఫార్మ్ అంటే, కృష్ణుడు ఎందుకు మనకి ఈ ఫార్మ్ ఇచ్చాడంటే, సో దట్ ఈస్ యాక్సెసిబుల్ టు అస్. ఎందుకు యాక్సెస్ అవ్వాలి మనం అంటే, బికాస్ మన మెటీరియల్ కళ్ళతో రైట్ నౌ వీఆర్ నాట్ రెడీ టు సీ ద స్పిరిచువల్ ఫార్మ్. సో స్పిరిచువల్ ఫార్మ్ మనం చూడలేం కాబట్టి, అంటిల్ దట్ పాయింట్ అఫ్ కోర్స్ మనం అడ్వాన్స్ అయిన స్టేజ్ లో మేబీ వీ విల్ సీ కృష్ణ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ కృష్ణ. బట్ అంతవరకు మనకి వీ నీడ్ వన్ ఫార్మ్, బికాస్ ఆయన ఒరిజినల్ ఫార్మ్ ని మనం పర్సీవ్ చేసేంత పోటెన్సీ లేదు మన కళ్ళకు అనమాట. సో అందుకే మనకి ఈ డెయిటీ ఫార్మ్ కావాలి. ఎందుకు? టు రెసిప్రొకేట్, టు లవ్ హిమ్, టు సర్వ్ హిమ్. సో ఏం చెప్తారు ఇందులో భాగవతంలో మళ్ళీ, రూపం భగవతత్వ ఈతాత్ అశేష క్లేశ సంక్షయాం అవిష్కృతాం న క్లిష్టానాం కిమన్యత్ అనుకంపితాం. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, వీఆర్ ఆల్వేస్ కండిషన్డ్, మాకెప్పుడు ఇగ్నరెన్స్ లోనే ఉంటున్నాం మేము. సో ఈ మిజరబుల్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ నుంచి డెలివర్ చేయడానికి యూ హ్యావ్ అడ్వెంటెడ్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ట్రాన్సెండెంటల్ ఫార్మ్ అని చెప్తున్నారు ఇక్కడ. సో వై? బికాస్ వీఆర్ కండిషన్డ్, we are always attracted to material forms and we are still in bodily conception. కాబట్టి మీరు ఇలాగా మాకు అనుకంపితం అంటే, ఇట్స్ అ ఫేవర్, ఇట్ ఇస్ అ ఫేవర్ దట్ కృష్ణ gave us.
that he is advented in the transcendental form అని చెప్తున్నారు ఇక్కడ. సో దట్ ఈస్ వై కృష్ణ హ్యాస్ అడ్వెంటెడ్ టు బి యాక్సెసిబుల్ టు అస్ అన్నమాట. సో అడ్వాన్స్ డివోటీస్ చెప్పినట్టుగా మనం యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్యతి. సో ఎవరైతే అడ్వాన్స్ ఉన్నాడో కృష్ణుడు ఏం చెప్తాడు భగవద్గీతలో అంటే, ఫర్ వన్ హూ సీస్ మీ ఎవ్రీవేర్ అండ్ సీస్ ఎవ్రీథింగ్ ఇన్ మీ ఐఎమ్ నెవర్ లాస్ట్ నార్ ఈజ్ ఎవర్ లాస్ట్ టు మీ. సో ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్. సో దాట్ స్టేజ్ వీ హ్యావ్ టు కమ్ అంటే వీ నీడ్ సమ్ హెల్ప్. సో ఆ స్టేజ్ వచ్చే వరకు మనకి ఇనిషియల్ స్టేజెస్ లో వీ విల్ నీడ్ అ ఫార్మ్ టు ఫోకస్ ఆన్. సో మనం బికాస్ గాడ్ ఇస్ స్పిరిచువల్ మనం పర్సీవ్ చేయలేం కాబట్టి ఆయన మెటీరియల్ ఫామ్ లో వచ్చారు మనకి. దట్ ఈస్ ద డెయిటీ. సో డెయిటీస్ యూజువలీ ఒక 8 ధాతుస్ లో వస్తారనమాట మెటీరియల్ ఫామ్ తీసుకుని. సో ఈ అష్టధాతులు ఏంటంటే స్టోన్, వుడ్, మెటల్, ఎర్త్ అంటే మట్టి, పెయింట్, శాండ్, మైండ్ అండ్ జ్యువెల్స్ అంట. ఇది భాగవతంలో 11th cantoలో ఇస్తారు ఈ అష్టధాతులు. దేంతో అయితే మనం డెయిటీస్ చేయగలుగుతామో అవి కూడా ఏంటి, అష్టధాతులు కూడా కృష్ణుడి ఎనర్జీనే. సో బికాస్ యాక్చువల్లీ ట్రూలీ స్పీకింగ్ ఎస్ దే ఆర్ మెటీరియల్ ఫార్మ్స్, కానీ అది కూడా కృష్ణాస్ ఎనర్జీ ఈజ్ వేరిగేటెడ్ ఎనర్జీ ఓన్లీ వీఆర్ యూజింగ్. సో ఈ భగవంతుడు ఎలాగైనా మేనిఫెస్ట్ అవ్వచ్చు ఇన్ ఎనీ ఫార్మ్, ఎనీ వే. జస్ట్ లైక్ నరసింగ్ దేవ్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ అ పిల్లర్ అండ్ వరాహదేవ్ బ్రహ్మ నోజ్ లోంచి వస్తాడో, అలాగా కృష్ణ క్యాన్ మేనిఫెస్ట్ ఇన్ ఎనీ మెటీరియల్, ఎనీ ఫార్మ్, ఫ్రమ్ ఎనీవేర్. సో మనకి ఎందుకు యాక్సెసిబిలిటీ వస్తుంది డెయిటీ ఫామ్ అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సో భగవంతుడంట మన సృష్టిలో ఐదు రకాలుగా ఉంటారు, 5 ఫార్మ్స్ లో ఉంటారు. సో ఒకటేమో పరా ఫామ్ లో ఉంటారు. పరా ఫామ్ అంటే ఏంటి, సాక్షాత్ రూపం. పరా ఫామ్ ఇస్ సాక్షాత్ రూపం అన్నమాట. సో ఐ జస్ట్ షేర్ మై స్క్రీన్. ఐ జస్ట్ వాంట్ టు షో యూ దిస్ లిటిల్ పిక్చర్. కనిపిస్తుందా ఈ పిక్చర్? Yes, Mataji. సో కృష్ణుడు భగవంతుడు 5 రూపాల్లో ఉంటారు. ఒకటేమో పరా ఫామ్ అంటే ఆయన సాక్షాత్ రూపం. ఏదైతే మనం గోలోక ధామంలో చూస్తామో మన శ్యామసుందర్, రాధా శ్యామసుందర్ రూపంలో అది పరా ఫామ్ లో ఉంటుంది. సో వి ఆల్ నో దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెస్. మనకి గోలోకానికి చాలా దూరం, మధ్యలో చాలా ఉన్నాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు యాక్సెస్. యాక్చువల్లీ నిన్న మాతాజీ బ్రహ్మసంహిత క్లాస్ లో చెప్తున్నారు, మనం ఎంత అంటే అసలు ప్రపాదిని సో మెనీ వర్సెస్ గోలోకం అని మెన్షన్ చేస్తారు. మనకి ఇట్స్ లైక్ మన బ్యాక్ యార్డ్ లో ఉన్నట్టుగా మాట్లాడుకుంటాం. మనం అయినా కూడా ఏం గోలోకంకి వెళ్ళిపోదాము అంటే వి రెఫర్ టు గోలోక యాజ్ ఇఫ్ మన బ్యాక్ యార్డ్ లో ఉన్నట్టుగా ఉంటాం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే బియాండ్ మెటీరియల్ వరల్డ్, బియాండ్ వైకుంఠాస్, బియాండ్ అయోధ్య, బియాండ్ మథుర, ఆ తర్వాత వైకుంఠాలు దాటి వెళ్తే గోలోకం ఉంది. సో ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్ ఫర్ అస్ టు యాక్సెస్ ద పరా ఫార్మ్ ఆఫ్ ద లార్డ్. సెకండ్ ఫామ్ వచ్చేసి వ్యూహ అంటే మన చతుర్వ్యూహం. వోంట్ గో ఇన్ డీటెయిల్స్. ఏదైతే 4 ఎక్స్పాన్షన్స్ ఉన్నాయో భగవంతుడివి, అది వ్యూహ. సో ఈ ఫార్మ్స్ వైకుంఠంలో. అగైన్ వైకుంఠ ఆల్సో ఇస్ అ డిఫికల్ట్ ప్లేస్ ఫర్ అస్ టు యాక్సెస్ డైరెక్ట్లీ. తర్వాత ఇంకో ఫామ్ అంతర్యామి అంటే పరమాత్మ. సో ఆ పరమాత్మ రూపం మన లోపలనే ఉంది, కానీ హౌ మెనీ ఆఫ్ అస్ ఫీల్ ఎవ్రీ డే మనతోటే ఉన్నాడు ఆ పరమాత్ముడు. డే టు డే బేసిస్ మనం ఫీల్ చేస్తామా మన లోపల భగవంతుడు పరమాత్మ ఉన్నాడని? అది కూడా కొంచెం కష్టమే మనకి. ఎక్సెప్ట్ యోగీస్ హూ ఫోకస్ టోటలీ ఇన్వర్డ్, వాళ్ళకి తప్పితే మనకి ఆ రూపం కూడా యాక్సెస్ కావడం కష్టం. తర్వాత అయితే ఏమంటారంటే పరా ఫామ్ ఇస్ లైక్ దిస్ బిగ్ ఓషన్ అన్నమాట. సో ఓషన్ వాటర్ మనం తాగలేం. ఈ వ్యూహం ఏదైతే చతుర్వ్యూహం ఫామ్ ఉందో వైకుంఠంలో, దోస్ ఆర్ లైక్ క్లౌడ్స్. ఆ క్లౌడ్స్ నుంచి కూడా మనం వీ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ద క్లౌడ్ టు గెట్ వాటర్. అంతర్యామి ఏమో ఈ పరమాత్మ ఫామ్. తర్వాత విభవ అంటే రూపాలు, ఆయన ఇన్కార్నేషన్స్ దట్ హ్యావ్ కమ్ టు ది ఎర్త్, లైక్ నరసింహ దేవుడు, వామన దేవుడు, వీళ్ళంతా విభవ అవతారాలు. సో వాళ్ళు ఎర్త్ మీదకి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళని కూడా యాక్సెస్ చేయడం కష్టం. ఇట్ ఇస్ లైక్ అ హ్యూజ్ రివర్, దట్ ఈస్ ఇన్ అ వ్యాలీ. దట్ ఈస్ ఆల్సో వెరీ డిఫికల్ట్ టు యాక్సెస్. అంతర్యామి ఫామ్ కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పరమాత్మ మన లోపలనే ఉన్నారు, కానీ అది కూడా మనం ఫోకస్ చేయడం కష్టం. అంటే బావిలో నీళ్లు ఉంటాయి, కానీ మనం డైరెక్ట్ గా వెళ్ళి మనం నీళ్లు తీసుకోలేము. ఒక తాడు తెచ్చుకుని, ఒక బకెట్ తెచ్చుకుని అందులోంచి మనం నీళ్లు డ్రా చేయాలి. సో దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్. ఆ పరమాత్మ మీద ఫోకస్ చేయడం కూడా నా బావిలోంచి నీళ్లు తీయడం లాగా ఉంది అంటారు. వెరాజ్ ఇంకొక 5th ఫామ్ ఇస్ ద అర్చ విగ్రహ. So again, please pay attention. Like ఇవన్నీ forms. So Archa Vigraha is a form of the Lord. So it is not a
నాట్ ఐడల్ ఆర్ ఎనీథింగ్. ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్. ఇట్ ఇస్ ద మోస్ట్ ప్రాక్టికల్ అని చెప్తున్నారు. సో ఎలా ఉంటుంది అర్చ విగ్రహాన్ని మనం యాక్సెస్ చేయటం అంటే, నల్ల తెరిస్తే నీళ్లు పట్టుకుని మనం ఎలా తాగుతాం, మీరు కిచెన్ లోకి వెళ్ళి నల్ల తెరుస్తారు, అందులోంచి నీళ్ళు వస్తున్నాయి. సో దట్ ఈస్ వాట్ ఇస్ అర్చ విగ్రహ. సో దట్ ఈస్ వాట్ ద లార్డ్ హెస్ గివెన్ అస్, బికాస్ వీ కెనాట్ యాక్సెస్ ఎనీ ఆఫ్ దీస్ పర, వ్యూహ, అంతర్యామి, విభవ అవతారాలను మనకు కష్టంగా ఉంటుంది. కాబట్టి సింపుల్ గా ఎంత సింపుల్ చేశారంటే, యూ జస్ట్ ఓపెన్ ద ట్యాప్ అండ్ యూ గెట్ వాటర్ ఇన్ యువర్ హ్యాండ్స్. దట్ ఈస్ వాట్ ఇస్ అర్చ విగ్రహం. సో అలా మనం చూసుకుంటే మనకి దాని పోటెన్సీ అర్థమవుతుంది, డెయిటీ వర్షిప్ యొక్క పోటెన్సీ అర్థమవుతుంది. సో సో it is the most accessible form. Most of the scriptures say that this is the most acceptable form, where భగవంతుడు అంటే మన కోసం ఎక్స్క్లూజివ్ గా వచ్చారు. సో భగవంతుడు డెయిటీ ఫామ్ లాగా మన ఇంటికి ఎక్స్క్లూజివ్ గా మన కోసం, అగైన్ సి వీ కెన్ ఆల్ ఇన్స్టాల్ అట్ అవర్ హోమ్. సో మీ భగవంతుడు ఎవరైతే మీరు డెయిటీ పెట్టుకుంటారో వాళ్ళు కేవలం మీకోసం వచ్చారు. సో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ, ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ అని చెప్తారు. తర్వాత అర్చ విగ్రహం, అర్చ విగ్రహం ఇస్ అ ఆథరైజ్డ్ రిప్రజెంటేషన్. అగైన్ ఇంట్లో మామూలుగా మనం షాప్కి వెళ్ళి ఒకటి కొనుక్కొచ్చాం అనుకోండి బొమ్మ, అది ఐడల్ అవుతుంది. సో సో అర్చ విగ్రహానికి ఇలా షాప్ లో కొన్న వాటికి తేడా ఉండాలి. సో ఏమంటున్నారంటే, అర్చ విగ్రహం ఎప్పుడైతే మనం ఆ సంస్కారాలన్నీ చేసి భగవంతుని ఇన్వైట్ చేస్తామో ఒక విధిలో, then the Lord is actually there. The Lord is in the form of the deity. So ఎలా it has to be authorized. So authorized ఎలాగంటే, just like మనం ఒక లెటర్ పంపించాలి. సో ఏం చేస్తాం, ఆ లెటర్ రాసేసి ఇండియన్ పోస్టల్ సర్వీస్కి వెళ్ళి ఆ డబ్బాలో వేస్తే తప్పితే అది కావాల్సిన వారికి చేరదు. అదే మనమే ఇంటి ముంగట ఒక రెడ్ కలర్ బాక్స్ చేసుకుని అందులో వేస్తే లెటర్ వెళ్తుందా, వెళ్ళదు. సో ఎందుకు అంటే, దట్ ఈస్ ఆథరైజ్డ్ బై ఇండియన్ పోస్టల్ సర్వీస్. సో అందుకే మీకు లెటర్ వెళ్తుంది. సో అలాగే అర్చ విగ్రహాన్ని మనం ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్, మన సీనియర్స్ తో వాళ్ళతో మనం ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తామో, వెల్కమ్ చేస్తామో, ఓన్లీ దెన్ ఇట్ విల్ బికమ్ ఆథరైజ్డ్. సో ఒక లెక్చర్ లో ఇలాగా ఎవరో ఒక 500 రూపీ నోట్ ఇచ్చారట, డివోటీకి ఇచ్చేసి దాన్ని చింపేమన్నారంట. చింపేమంటే మతిపోయింది ఆ పిల్లవాడికి. అదేంటి 500 రూపీ నోట్ చింపమంటున్నారేంటి అని అన్నట్ట. తర్వాత అదే ఒక సేమ్ అదే రూపీ నోట్ ఒక జెరాక్స్ కాపీ తీసి ఇచ్చారంట, అండ్ చింపమంటే ఈజీగా చింపేశారు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో బికాస్ ద ఒరిజినల్ 500 రూపీ నోట్ హ్యాస్ అ స్టాంప్ ఆఫ్ ఐఆర్బి, ఇండియన్ రిజర్వ్ బ్యాంక్, ఇట్ హ్యాస్ అ వాల్యూ. సో అది చింపలేరు. అదే మనం ఎన్ని వందల జెరాక్స్లు చేసుకున్నా చింపొచ్చు. సో అలాగే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ ఐడల్ అండ్ అర్చ విగ్రహ దట్ వి వర్షిప్. సో అది కూడా మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో వై? బికాస్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై అవర్ సీనియర్స్. సో I hope I'm clear that deity is completely spiritual. So completely spiritual and non-different from the Lord. సో ఎటువంటి పరిస్థితిలో కూడా మనం అది మెటీరియల్ అనుకోవడం కానీ, భగవంతుడు లోపల ఉన్నాడు అనుకోని కానీ అనుకోకూడదు. ఇట్ ఈస్ సేమ్ యాజ్ కృష్ణ. ఇట్ ఈస్ నాన్ డిఫరెంట్. జస్ట్ లైక్ కృష్ణుడి నామానికి కృష్ణుడికి తేడా లేదు కదా, అలాగే ఇది కూడా డెయిటీ రూపానికి, డెయిటీకి కృష్ణుడికి ఏమంటారు, నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో భిన్నత్వం నామ నామినాం. సో ఎలాగైతే కృష్ణుడి నామానికి కృష్ణుడికి తేడా లేదో, కృష్ణుడి డెయిటీకి కృష్ణుడికి తేడా ఏమాత్రం లేదు. దిస్ వీ హావ్ టు గెట్ ఇట్ ఇన్ టు అవర్ హెడ్. సో ఇట్ ఈస్ ద అబ్సల్యూట్ ట్రూత్. తర్వాత ఏమంటారు, ప్రతిమా నహితో సాక్షాత్ బ్రజేంద్ర నందన్. సో డెయిటీ ఇస్ కృష్ణ అంటే ప్రతిమా నహి, యు ఆర్ నాట్ అ ప్రతిమ, బొమ్మ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన్ అని చెప్తారు. ఓకే, సో ఇంకా ఎందుకుంది ఫామ్, ఇంకా కొన్ని రీజన్స్ ఎందుకు ఉన్నాయంటే, ఇట్ ఇస్ వీ హ్యావ్ టు సీ దిస్ యాజ్ కృష్ణాస్ మర్సీ. ఎంత మర్సీ ఉంటే మనకి ఇలాగా నల్ల తెరిస్తే భగవంతుడు వచ్చేలాగా ఉంటుందంటే, దట్ ఈస్ ద మర్సీ. సో కృష్ణ మనకి మన సెన్సెస్, బికాస్ వీఆర్ నాట్ రెడీ టు లుక్ అట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ కృష్ణ, మన సెన్సెస్ కి యాక్సెసిబుల్ గా ఇచ్చాడు. సో కృష్ణ ఇస్ గివింగ్ అస్ అన్ యాక్సెస్ టు సర్వ్ హిమ్. సో మనం ఈ మండేన్ సెన్సెస్ తో, మన ఐస్ తో, మన కళ్ళతో వినలేము, మన కళ్ళతో చూడలేము ఆయనని, కాబట్టి ఇది ఇచ్చాడనమాట. సో అది ఇది అఫ్ కోర్స్ యాజ్ వి డూ ద డెయిటీ వర్షిప్, మనకు ఆ కనెక్షన్ వచ్చాక మేబీ విల్ స్టార్ట్ టు పర్సీవ్ ద లార్డ్. బట్ అంతవరకు మనం ఈ అర్చమూర్తిని మనం చక్కగా సేవించుకోవాలన్నమాట. భాగవతంలో
కూడా చెప్పారు. This Lord is transcendental to our mundane senses. He cannot be seen with our present eyes, nor can be heard with our present ears. To the degree that we have entered into service of the Lord, or to the proportion to which our lives are freed from sins, we can perceive the Lord. సో ఎంతవరకు మన హృదయంలో భగవంతుని ఉంచుకుంటామో, ఎంతవరకు మనం సిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తామో, మనం ఆ భగవంతుని పర్సీవ్ చేయగలుగుతాం అనమాట. But even though we are not free from sins, the Lord is kind enough to allow us the facility to seeing him as his Archamurti. So మనం కంప్లీట్లీ సిన్ ఫ్రీ అయ్యేది ఎప్పుడు? ప్రాబబ్లీ నెవర్. ఓకే, సో మనం సిన్ ఫ్రీ అయ్యే వరకు కనిపించను అనట్లేదు కృష్ణుడు. సో ఎంత మనం సిన్ఫుల్ ఉన్నా కూడా హీఈస్ అలవింగ్ us to see him. So the Lord is all powerful, and therefore he is able to accept our service by presentation of his Archa form. So no one therefore should foolishly think the Archa in the temple to be an idol. Such an Archamurti is not an idol, but the Lord himself. And to the proportion to which one is freed from sins, he is able to know the significance of Archamurti and Chaptar. So to the degree we are sin-free, leading sin-free lives, then we will see Archamurti as Krishna. So ఇది శ్రీల ప్రభుపాద గారు తన పర్పోర్ట్లో చెప్తున్నారు అనమాట. And then we have to understand that Lord doesn't need our service. Again, చాలా మంది ఏం అవసరం, భగవంతుడు ఎందుకు వర్షిప్ చేయమంటాడు, మనని ఎందుకు చేయమంటాడు అనేసి అడుగుతుంటారు. లాస్ట్ బలవంత్ ప్రభుతో డిస్కషన్ వచ్చింది, ఎస్పెషల్లీ టీనేజర్స్ ఎందుకు అంటాడు కృష్ణుడు వర్షిప్ మీ అని, వై ఈజ్ ఈ బీయింగ్ సో సెల్ఫిష్ అనుకుంటాం. కానీ వాట్ వీ హావ్ టు రియలైజ్ ఇస్ కృష్ణ డజంట్ నీడ్ అవర్ సర్వీస్. హీఈస్ కంప్లీట్లీ ఆత్మారామం, హీఈస్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. So why is he giving us our opportunity is purely for our benefit. సో మన బెనిఫిట్, మన ప్యూరిఫికేషన్ కేవలం దానికోసం మాత్రమే ఇస్తున్నారు అనమాట కృష్ణుడు ఈ ఆపర్చునిటీ. సో అది కూడా మనం తెలుసుకో. ఎలా అంటే టు అండర్స్టాండ్ దిస్ యాక్సెసిబిలిటీ, చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే ఆయనకి వస్తున్నారు మన కోసం. సో ఎప్పుడైతే సపోజ్ ఒక పెద్ద ఏనుగు ఉంది, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు ఆ ఏనుగు తలని టచ్ చేయాలని చూస్తాడు, చేయగలుగుతాడా? ఎంత ఎగిరినా కూడా ఆ ఎలిఫెంట్ ని అందుకోలేడు అనమాట. సో ఎంత ఎగిరినా, ఎవరైనా కొంచెం ఎత్తినా కూడా ఎలిఫెంట్ ని అందుకోలేడు, కష్టం, చాలా కష్టం. సో ఆ ఎలిఫెంట్ అంట కింద కూర్చుంటుందంట. ఎందుకు కూర్చుంటుంది? సో దిస్ చైల్డ్ కెన్ టచ్ ద హెడ్. సో అలాగా భగవంతుడు ఎలాగైతే ఎలిఫెంట్ కూర్చుని ఆ చైల్డ్ కి ఆపర్చునిటీ ఇస్తున్నాడో, మనకు కూడా ఆయన డెయిటీ ఫామ్ లో వచ్చి మనకి ఆపర్చునిటీ ఇస్తున్నారు అనమాట. సో దిస్ somehow it touched my heart. So the soul anta is like this child, and Ishvara is like the elephant. So భగవంతుడు ఆ ఎలిఫెంట్ లాగా, అండ్ ఆ చిన్న పిల్లవాడు మన సోల్ లాగా. సో ఈ తను కిందికి మన లెవెల్ కి వస్తున్నాడు అనమాట. ఈవెన్ దో హీస్ అన్లిమిటెడ్, ఓమ్నిపోటెంట్, హీస్ జస్ట్ కమింగ్ డౌన్, హీస్ బెండింగ్ డౌన్ ఫర్ అస్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకోవాలి. తర్వాత ఎంత రివీల్ చేస్తాడు కృష్ణుడు అంటే, ఏ యథా మాం ప్రపద్యంతి. సో మీకు ఎంత డిజైర్ ఉంటే డెయిటీ వర్షిప్ చేసుకోవాలని, ఎంత డిజైర్ ఉంటే అంతంత మీకు రివీల్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఎన్ని స్టోరీస్ ఉన్నాయి మనకి, హౌ డెయిటీస్ విల్ రెసిప్రొకేట్. ఐ మీన్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ స్టోరీస్. ఐ విల్ ప్రాబ్లీ టెల్ యూ సమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. కానీ సో అలాగా మనం ఏ యథా మాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం. సో మీ డిజైర్ మీద డిపెండెంట్ ఉంటుంది, మీకు ఎంత డెయిటీ రివీల్ చేస్తుందో, ఎంత రెసిప్రొకేట్ చేస్తుందో అని కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ డిజైర్ అనమాట. సో మిరకల్స్ కెన్ హ్యాపెన్. సో ఎప్పుడైతే మన చేతనం జడమై ఉంటుందంట, అప్పుడు మనం భగవంతుడిని కేవలం రాయిలాగా చూస్తాం. కొంచెం అడ్వాన్స్ అయ్యాక ఎప్పుడైతే మనోమయి చేతనకి వెళ్తామో, అప్పుడు ఓకే ఏదో ఉంది స్పెషల్ గా ఈ మూర్తిలో, ఏదో ఉంది అనుకుంటాం. కానీ అయినా కూడా మళ్ళీ మనం టెంపుల్ కి వెళ్ళి నాకు ఇది భగవంతుడా అది అంటాం. అంటే వీఆర్ అక్సెప్టింగ్. అంటే కంప్లీట్లీ జడమై ఉన్న వాళ్ళు ఏదో రాయి రప్పని పూజ చేస్తున్నారు అంటారు. కొంచెం ఇంప్రూవ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ చేతన మనోమయ వాళ్ళు, సరే భగవంతుడు ఉన్నాడు కానీ లెట్ మీ టేక్ అడ్వాంటేజ్, లెట్ మీ ఆస్ దిస్ ఆస్ దాట్ అనేసి అడుగుతారు. ఎవరైతే చేతనం ఇంకా ఎలివేట్ అవుతుందో, చిన్మయ చేతనంలో ఉంటారో, వాళ్ళు భగవంతుణ్ణి రాయిలో చూస్తారు, రాయిని భగవంతుల్లాగా చూస్తారు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి కృష్ణుడు తన రెసిప్రొకేషన్ అందిస్తాడు అనమాట. సో కృష్ణ సేస్, వెన్ ఎవర్ వన్ డెవలప్స్ ఫెయిత్ ఇన్ మీ, ఇన్ మై ఫార్మ్ యాజ్ ద డెయిటీ, or in other bona fide manifestations, one should worship me in that form. I certainly exist both within all created beings and also separately in my original form, since I am the supreme soul of all.
సో ఎప్పుడైతే నన్ను డేటీ ఫామ్ లో మీరు నమ్ముతారో దెన్ వన్ షుడ్ వర్షిప్ ఇన్ దట్ ఫామ్ అంటారు. సో అది ఫామ్ అంటే డిఫరెంట్ ఫామ్. సపోజ్ మీకు శ్యామసుందర రూపం ఇష్టం ఉంటే ఆయన్ని ప్లే చేసుకోండి, మీకు లడ్డు గోపాల్ ఇష్టం ఉంటే ఆయన్ని ప్లే చేసుకోండి, అలాగా. సో ఈ కెన్ ఒక్కొక్కరి హార్ట్ యునో టెన్స్ టు హ్యావ్ వన్ డేటీ ఇన్ దే మైండ్, దట్ ఇస్ ఓకే. సో అది తర్వాత ఇంకొక ఆపర్చునిటీ ఏమి ఇచ్చాడంటే మనకి డేటీ ఫామ్ లో మనకు మేబీ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. సో సో అది సో దట్ ఈస్ ద యాక్సెసిబిలిటీ దట్ లార్డ్, దట్ ఈస్ అ మర్సీ దట్ లార్డ్ ఇస్ గివింగ్ అస్. తర్వాత ఇంకొందరు కూడా కొందరు ఆర్గ్యూ చేస్తారు, లైక్ మా తెలిసిన వాళ్ళే, నేను సాయిబాబాలో భగవంతుని చూస్తున్నాను. సో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కి మనం ఎలా చెప్పాలి? భగవంతుడు ఆయనలో కూడా ఉంటాడు కదా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఈ అండాంతరస్తు కోటి, సో ప్రతి అండంలో ఉన్నాడు కృష్ణుడు. సో ఈ మొబైల్ ఫోన్ లో ఉన్నాడు. సో ఈ మొబైల్ ఫోన్ మనం ఫోన్ చేసుకోవచ్చా, వర్షిప్ చేసుకోవచ్చా అంటే నో, బికాస్ శాస్త్రం కొన్ని రికమెండ్ చేస్తుంది అనమాట. సో శాస్త్ర హెస్ క్లియర్లీ టోల్డ్ యూ దట్ శబ్ద బ్రహ్మ పరబ్రహ్మ ఉన్నారనేసి చెప్పారు. ఎవరిని వర్షిప్ చేయాలో శాస్త్ర హెస్ మెన్షన్ క్లియర్లీ. సో ఈవెన్ దో కృష్ణ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్, అవును ఉన్నారు, ఆ బాబాలో ఉన్నారు, ఈ బాబాలో ఉన్నారు, మనలో కూడా ఉన్నారు. అలా అని మనల్ని పూజ చేసుకుంటామో చేయలేము. సో అలాగా దట్ ఇస్ ఫూలిష్నెస్. సో అది మనం చెప్పాలి. తర్వాత తర్వాత వేరే వాళ్ళకి ఇంకొక విధంగా చూడాలంటే వేరే వాళ్ళకి ఏవైనా ఆఫరింగ్స్ పెట్టినా కూడా అదంతా కృష్ణుడికే లభిస్తుందని కూడా మనం అర్థం చేసుకోవాలి. సర్వదేవ నమస్కారం కేశవ ప్రతిగచ్చతి. సో ఎవరికి నమస్కారం పెట్టినా ఈవెన్చువల్లీ కృష్ణుడికి వెళ్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు డైరెక్ట్లీ అప్రోచ్ కృష్ణ. అంటే మనం అగైన్ డెమిగాడ్ వర్షిప్ గురించి భాగవతంలో భగవద్గీతలో చెప్పారు, అన్ఇంటెలిజెంట్ పీపుల్ విల్ వర్షిప్ దెమ్ అని. ఐ డోంట్ వాంట్ గో ఇంటు ద డీటెయిల్స్. సో అది అన్నమాట. సో సేమ్ థింగ్. మళ్ళీ భగవంతుడు ప్రతి చోట ఉంటే గుడికి ఎందుకు వెళ్ళాలంటారు కొందరు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా, గుడికి ఎందుకు వెళ్ళాలి? అవును, అన్ని చోట్ల ఉన్నాడు, కానీ ఎందుకు వెళ్ళాలి అంటే ఇట్ ఇస్ అ ఫార్మ్ దట్ వీ కెన్ యాక్సెస్. ఇప్పుడు అట్మాస్ఫియర్, మనకు నీళ్లు కావాలనుకోండి, అట్మాస్ఫియర్ లో మాయిశ్చర్ ఉంది, మనకు తాగలుగుతామా? తాగలేము. సో ఎక్కడైతే కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఏదైతే అక్ష విగ్రహంలో ఉందో వీ క్యాన్ యాక్సెస్ దాట్ ఫార్మ్, కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి. దట్ ఈస్ ద రీజన్ వై వీ నీడ్ డేటీస్. క్లియర్? 7:30. Should I stop here? Hare Krishna? Hare Krishna. Yeah, I think 1 hour అయిపోయింది. We will stop here. Next session లో I'm going to talk of little bit history of deity worship and బెనిఫిట్స్ ఏంటి, మనం ఎందుకు చేయాలి, హిస్టరీ కొంచెం చెప్తాను. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అదే. అండ్ దెన్ యాక్చువల్ డేటీ వర్షిప్ లైక్ పద్ధతి అది ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఇంటు డీటెయిల్స్ అన్లెస్ యూ వాంట్. అంటే ఆ విధి ఎలా చేస్తారో డేటీ వర్షిప్ అనే విధి ఉంది, అది ప్రాబ్లీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వన్ వర్క్ షాప్. కానీ అట్లీస్ట్ ఐ విల్ గో ఇన్ టు ద మూడ్ ఆఫ్ హౌ వీ షుడ్ డూ ద డేటీ వర్షిప్ అండ్ మేబీ షేర్ అ ఫ్యూ నైస్ past times. Actually I just wanted to share. అంటే మనం మనకు మీలో ఎందరి ఇళ్లలో ఉన్నాయి డేటీస్? ఎవ్రీబడి హ్యాస్ డేటీస్? So think about it. It's, I mean, simply wonderful. I mean, your life will change, and benefits in next class చెప్తాను కానీ your life will simply change, and there's so many wonderful things that you'll start to see once you have deities. So we'll discuss that next class. So thank you very much. Actually, I'm not qualified to speak about this. నవవిధ భక్తి తీసుకుంటున్నాను కాబట్టి తీసుకుంటున్నాను. So whatever మిస్టేక్స్ ఆర్ తప్పు కన్వే చేశాను క్షమించండి. అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఆల్ వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ మై సీనియర్స్ అండ్ జస్ట్ మేకింగ్ అన్ అటెంప్ట్. నాకు చెప్పుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఇప్పటి వరకు ఉంటే చెప్పండి, అండ్ rest we'll cover in the next 1 or 2 classes. Thank you. Hare Krishna.